బావా ఇప్పుడు దీంట్లో సేల్స్ ఫోర్స్లో మనం స్కిల్స్ పెడతాం బావా. ఇప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఫోర్స్.com, డేటాబేస్.com, సేల్స్ ఫోర్స్.com అని పెడతాం అనమాట. సో ఇది ఫోర్స్.com రెజ్యూమ్ మనం పెట్టేటప్పుడు దీన్ని అప్లోడ్ చేస్తాం. ఫోర్స్.com అంటే దీంట్లో కోడింగ్ చేస్తాం మనం. అపిక్స్ కోడింగ్ అంతా మనం ఫోర్స్.comలో చేస్తాం అనమాట. ఇది ఫోర్స్.com. మీకు ఇది కోడింగ్లోకి వెళ్ళాక తెలుస్తుంది మామ. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే బావా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సేల్స్ ఫోర్స్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఇది పేజ్ అనమాట. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది యూజర్ ఇంటర్ఫేస్ అంటారు బావా. అంటే మనకు కనపడేదాన్ని దీన్ని ఏమంటాం అంటే యాక్చువల్గా యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం మనం. అంటే కోడింగ్ నాలెడ్జ్ ప్రకారం మనం ఇలాగే పిలవాలన్నమాట. దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. సో దీనిలో పర్టికులర్ మనం ఒక డేటా ఇచ్చి సేవ్ చేస్తే ఈ రికార్డ్ సేవ్ అవుతుంది. సో దేంట్లో సేవ్ అవుతుంది బ్యాక్ ఎండ్లో అనేది మనకు తెలియాలి కదా బావా. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే సేమ్ ఈ ఫీల్డ్స్ అనుకో. ఇప్పుడు కస్టమర్ కోడ్, కస్టమర్ నేము, జెండర్, కస్టమర్ ఏజ్, ఇవంతా ఏంటంటే ఫీల్డ్స్. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఇవన్నీ అనమాట. సో ఒకసారి నువ్వు ఇన్ని ఎంటర్ చేసి సేవ్ చేయగానే, ఈ డేటాను సేవ్ చేయగానే ఇది దీంట్లోకి వెళ్తుంది బావా. బిజినెస్ లాజిక్ అంటే దీన్ని ఏమంటామంటే కంట్రోలర్ అంటాం దీన్ని. ఇది కంట్రోలర్ బావా. యాక్చువల్గా ఎంవి అనుకున్నావా, మోడల్ వ్యూ కంట్రోలర్ అని. ఇది మన కోడింగ్లో వస్తుంది బావా, మోడల్ వ్యూ కంట్రోలర్ అని. నేను అవరంలో చదువుకుంటాను. కరెంట్ వచ్చేస్తే బాగుంటుంది. బావా ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం బావా దీన్ని. ఇది నెక్స్ట్ ఇది అంటే ఇక్కడ మోడల్ వ్యూ కంట్రోలర్ అని ఎందుకంటాం అంటే ఇది సిస్టమ్ ప్రతి దగ్గర ఉంటుంది బావా. మీకు క్లాస్ అయిన తర్వాత చూడండి, క్రోమ్లోకి వెళ్ళి మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే ఏంటి అంటే డయాగ్రమెటికల్గా ఈ విధంగా చెప్పడం ఉంటుంది, కానీ మనకు అర్థం అవ్వాలి కదా. అంటే అది బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుంది. సో దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ వన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి స్టాండర్డ్ ఫీల్డ్స్ కదా. సో ఇక్కడ నేను ఇచ్చాను, సేవ్ చేశాను, రికార్డ్ సేవ్ అయింది. అంటే ఇది సేవ్ అయ్యేదానికి మధ్యలో ప్రాసెస్ ఎలా జరుగుతుంటుంది అంటే బ్యాక్ ఎండ్లో డయాగ్రమెటికల్గా ఇదనమాట. అంటే ఒక రికార్డ్ని మనము ఈ విధంగా ఇన్సర్ట్ చేసి సేవ్ చేసినప్పుడు ఆ లాజిక్ అనేది ఈ బిజినెస్ లాజిక్లోకి వెళ్తుంది అనమాట. ఈ బిజినెస్ లాజిక్లోకి వెళ్తుంది కంట్రోలర్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఈ డేటాబేస్ అంటే డేటాబేస్ అనేది మోడల్ బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ ఇది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది, కానీ మనకు తెలియదు కదా ఇక్కడ. అంటే ఇది ఎలా సేవ్ అయింది లోపల అనేది. సో ఇక్కడ నువ్వు కస్టమర్ కోడ్ ఇచ్చావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్. ఇక్కడ కోడ్ నేను అక్కడ ఏమి ఇచ్చాను, నేము ఇక్కడ శివ ఇచ్చాను, జెండర్, ఫోన్ నెంబర్ ఇచ్చా. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తావో ఫీల్డ్స్ అన్ని డేటాబేస్ ఎలా సేవ్ అవుతాయంటే ఈ విధంగా స్టోర్ అవుతాయి బావా. ఈ విధంగా స్టోర్ అయిన తర్వాత మనం రికార్డు కాంటాక్ట్లో ఏం క్రియేట్ చేసాం, శివ రికార్డ్ అనేది క్రియేట్ చేసాం. క్లిక్ చేసినప్పుడు యాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు క్లిక్ చేస్తున్న రికార్డ్ నేను చూడు, ఇది వ్యూ అయింది, యాక్షన్ అనేది వ్యూ అయింది అనమాట. సో ఇక్కడ దీంట్లో నుంచి ఈ కంట్రోలర్లో బేసిక్ మామూలు కోడింగ్ రాస్తాం. ఇది అపెక్స్ కోడింగ్ అనుకో. యాక్చువల్గా అపెక్స్ ప్రోగ్రామింగ్ ఇక్కడ రాస్తాం మనం. మన కోడింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట, బేసిక్ లాజిక్. అది అడ్మిన్ కాబట్టి అడ్మిన్ కూడా ఇలాగే జరుగుతుంది. బేసిక్ లాజిక్ కంట్రోలర్ అంటే మన కోడింగ్ అనేది ఇక్కడ మనం రాస్తాం, అది అపెక్స్ ప్రోగ్రామింగ్ అనమాట. ఫోర్స్.com అంటే ఏం లే, ఫోర్స్.com అంటే అపెక్స్ ప్రోగ్రామింగ్ మనం రాస్తాం అంతే. డేటాబేస్.com అంటే డేటాబేస్లో మనం ఏ డేటాని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తామో ఆ డేటా అంతా అంటే నువ్వు ఏది క్రియేట్ చేయి అది బ్యాక్ ఎండ్లో ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్లో. ఇది మోడల్ వ్యూ బ్యాక్ ఎండ్ మనకు కనపడదు. ఈ వ్యూని ఏమంటామంటే
వ్యూ అంటాం, లేకపోతే ప్రెజెంటేషన్. అంటే ఇది మన ప్రెజెంటేషన్ చేస్తున్నాం అనమాట. అంటే మనకు కనపడేది చూడు, ఇది ప్రెజెంట్ అంటే ప్రెజెంటేషన్ అవుతుంది మనకి, అంటే కనబడుతుంది. సో కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ప్రెజెంటేషన్ అంటాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అర్థమవుతుందా ప్రేమ్? నవీన్, ఒక డౌట్ నవీన్. ఇప్పుడు మనది ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అపెక్స్ అంటారు మనది. అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగుంది. ఇప్పుడు జావా వాళ్ళకి జావా ఉంటుంది, ఒరాకిల్ వాళ్ళకి ఒరాకిల్, పైథాన్ వాళ్ళకి పైథాన్, సపరేట్ గా ఉంటాయి కదా. అలాగా మంది ఏది? అవును, మంది ఏదంటే బావా, మంది అపెక్స్ కోడింగ్ అనమాట. యాక్చువల్గా force.com లో మనం అపెక్స్ కోడింగ్ రాస్తాము. మేజర్గా ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే, ఒక ప్లాట్ఫామ్ అనేది ఉన్నది అనుకో ప్రేమ్. ఒక ప్లాట్ఫామ్ లో జావా, ఒరాకిల్, C++, ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఒక ప్లాట్ఫామ్ లో చాలా ఉంటాయి డిఫరెంట్ గా. అవును. సో ఆ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. జావా కింద మన టీం పని చేస్తుంటారు, ఒరాకిల్ కింద హరీష్ టీం పని చేస్తుంటారు, C++ కింద వినోద్ టీం పని చేస్తుంటారు. అంటే మనం ఏం యూజ్ చేస్తాం? జావా స్క్రిప్ట్స్ అది అని అడిగేది. అదే నేను చెప్పేది ఏంటంటే బాబా, ఇప్పుడు జావా వాళ్ళు జావా వర్కే చేస్తారు కంపెనీలో, ఇంకే వర్క్ చేయరు వాళ్ళు. అవునంతే, డెవలపర్. ఒరాకిల్ పని అనమాట. అది చేసి C++ ఏదైనా వర్క్ ఉందనుకో ఆ టీంకి ఇస్తాడు. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే బాబు, ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ నేను జావాకి హెడ్, టీమ్ లీడ్. ఓకేనా? నా మేనేజర్ ఏమి ఇచ్చాడు, నవీన్ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళు కాడ, ఎవరి కాడ ఒక కంపెనీలో మేనేజర్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లో ఒకటే ఉండదు, జావాకి సంబంధించి వర్క్ ఉంటుంది, నెక్స్ట్ C++ సంబంధించి వర్క్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి .NET కి సంబంధించి ఉంటుంది, డెవాప్స్ కి సంబంధించి ఉంటుంది అనమాట. ఏం చేస్తాడంటే ఫస్ట్ దీన్ని యూడ్ చేయాలి. సో జావా ఓడు చేయాలి అనలైజ్ అని చెప్పినప్పుడు నవీన్ నాకు ఇస్తాడు ఆ ప్రాజెక్ట్. నవీన్ దీంట్లో జావా కోడింగ్ ఉంది, అది నీ టీంతో బిల్డ్ చేసిన తర్వాత నాకు చెప్పంటాడు. సో నేనేం చేస్తాను, ఆ కోడింగ్ మొత్తం బిల్డ్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తాను, నేను నా మేనేజర్కి చెప్తా. సో నాకు నువ్వు ఇచ్చిన రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందని చెప్పిన తర్వాత వాడు ఏం చేస్తాడు, తర్వాత ఏం చేయాలి మనకు తెలియదు, ఒరాకిల్లోకి తెలుసు అనుకో. అప్పుడు ఈ విధంగా జావా కోడ్ బిల్డ్ చేశారు. సో ఒరాకిల్లో డేటాబేస్లో అంటే ఇది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఈ కోడింగ్ నాకు ఇచ్చాడు మేనేజర్, నేను చేసేసిన తర్వాత ఈ వర్క్ ని నేను మేనేజర్కి చెప్పా. ఈ మేనేజర్ అనుకో MVC అని ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పా ఈ విధంగా నా జావా వర్క్ అయిపోయింది, సో నేను చేశానండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే మన నెక్స్ట్ ఏం చేయాలనేది డేటాబేస్ కూడా ఇస్తాడు ఆ వర్క్ ని. అంటే ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్ళి మళ్ళా ఈడికి ఇస్తాడు. దేని వాడికి? ఈడికి పోవా, అర్థమైందే? ఇస్తాడు. ఒరాకిల్ టీమ్ లీడ్ వచ్చి ప్రేమ్ అనుకో, ప్రేమ్కి ఇస్తాడు. అది తీసుకెళ్ళి ప్రేమ్ ఈ విధంగా జావా టీం వాళ్ళు జావా పని చేశారు, సో ఒరాకిల్ వర్క్ ఉంది దీంట్లో, సో అది మీరు ఫినిష్ చేయండి అని చెప్పి ప్రేమ్కి ఇస్తాడు. సో ప్రేమ్కి ఇచ్చిన తర్వాత ప్రేమ్ దాంట్లో కోడింగ్ క్వరీస్ రాసి, అది సపరేట్ ప్లాట్ఫామ్ కదా, డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో మళ్ళీ ప్రేమ్ చేస్తాడు దాన్ని. ఓకే, మనదొచ్చి అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనది ఏంటంటే ఒకే ప్లాట్ఫామ్ లో ఇన్ని చేసేస్తాం. ఏంది? జావా, ఒరాకిల్, క్వరీస్ మొత్తం, అంటే మనది ఒకే ప్లాట్ఫామ్. అందుకే అంటే మన ప్రాజెక్ట్ సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాలో 1 year పడుతుంది అనుకో ప్రాజెక్ట్ చేసేదానికి. ఎందుకంటే వాడు ప్రాజెక్ట్ చేసి మళ్ళీ డేటాబేస్ వాడికి ఇచ్చి, మళ్ళీ డేటాబేస్ టెస్టింగ్ వాడికి ఇచ్చి, వాడు అన్ని చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ఫైనల్ స్టేజ్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒక ఆర్కిటెక్చర్ చేసి దాన్ని జావా ఓడికి ఇచ్చి, జావా ఓడి చేసిన తర్వాత ఒరాకిల్ ఓడికి ఇచ్చి, ఓడి చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ టెస్టింగ్ అయిన తర్వాత ఆ యాప్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఏంటంటే మొత్తం మనమే చేసేస్తాం, అంటే మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. మనం బ్యాక్ ఎండ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ చేస్తాం, మొత్తం అంటే జావా, ఒరాకిల్ ఎవ్రీథింగ్ మన చేతుల్లోనే ఉంటాయి. అట్లా జావా ఈ దాంట్లోకి వెళ్ళామనుకో, మనము ఏది ఆ సాఫ్ట్వేర్స్ లోకి వెళ్ళామనుకో, జావా ఓడు జావా మాత్రమే చేయగలుగుతాడు, ఓడి ఇంకా డిఫరెంట్ చేయలేడు అనమాట. అది ఇంకా ఆ ప్రాజెక్ట్ వేరే ఓడి చేతికి వెళ్తే అది అవుతుంది. అట్లా కాదు, మనం ఫ్రంట్ నుంచి అంటే ఒక యాప్ ని ఆర్కిటెక్చర్ నుంచి ఆ యాప్ ని మనం లాంచ్ చేసే వరకు మొత్తం మనమే చేయొచ్చు అనమాట. మనది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు బాబా. ఫ్రంట్ ఎండ్ అంటే ఇది కోడింగే కదా, నీకు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటే కోడింగ్, బ్యాక్ ఎండ్ లో కోడింగ్ రాస్తావు, ఫ్రంట్ ఎండ్ లో నువ్వు అడ్మిన్ లో చూస్తావు. అంటే మనది రెండు అంత మొత్తం మనం అంటే ఒక యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ ట్రస్ట్ ఒక లోగో క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో నేను. నవీన్ వాయిస్ లోగా వస్తుంది, మైక్ పెట్టుకొని బాబా. అదే ఇప్పుడు ఒక యాప్ మనం ఇప్పుడు మన నలుగురం కలిసి ఏమనుకున్నామంటే, బాబా మన ట్రస్ట్కి ఒక లోగో క్రియేట్ చేసి డేటా మొత్తం అదే ఒక యాప్ క్రియేట్ చేసి చేద్దామని చెప్పి మనం అనుకున్నాం ప్రేమ్. అవును, అది మనం చేయాలనుకున్నప్పుడు సేల్స్ ఫోర్స్ లో మనం చేసి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి అడుగు పోయి జావా వాడిని, ఒరాకిల్ వాడిని ఎవరిని అడుక్కోబలే మనం. ఇక్కడ ఇట్లా ఉంటుంది సేల్స్ ఫోర్స్. లేదు మనము వేరే డొమైన్కి వెళ్ళాం అనుకో, జావా ఓడికిస్తే వాడు జావా మాత్రమే చేసి కొరకు ఇచ్చేస్తాడు, తర్వాత దాన్ని ఎత్తి మళ్ళీ ఒరాకిల్ ఓడికి ఇచ్చుకోవాలి మనం. వాడు ఒరాకిల్ వర్క్ ఏదైనా ఉంటే ఫినిష్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎత్తి టెస్టింగ్ ఓడికి ఇచ్చేస్తాడు. దాంట్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి, మళ్ళీ అడ్మిన్ టీంకి ఇచ్చి ఎర్రర్స్ చెక్ చేయమంటాడు.
ఓకేనా, అర్థమైందే. అర్థమైంది సో అర్థమైంది. అక్కడ ఇట్స్ టేక్ మోర్ టైం తీసుకుంటుంది అనమాట మనకి. ఉమ్. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ఏంటంటే రిడ్యూస్ చేయడానికి, సో మనం ఆ విధంగా వెళ్తే 1 year పడితే సేల్స్ ఫోర్స్లో మనం 6 monthsకి చేసేయచ్చు. అంటే మనది కోడింగ్ కూడా ఎక్కువ ఉండదు, ఓపెన్ గా చెప్పాలంటే సింపుల్ కోడింగ్ నేర్చుకుంటే చాలు. సింపుల్ కోడింగ్తోనే మనం అన్ని బిల్డ్ చేసేయచ్చు ఈజీగా, అంటే తక్కువ టైంలో రెడ్యూస్ చేయం, కన్జ్యూమ్ చేసుకోవచ్చు టైంని మనం. ఉమ్, ఉమ్, ఉమ్. అది బావా, ఇది మీడియేటర్ లెక్క. ఈ బేసిక్ లాజిక్ అనేది మీడియేటర్, అంటే దీనికి మీడియేటర్లో వర్క్ చేస్తుంటుంది బేసిక్ లాజిక్ అనేది. అంతే కదా, కోడింగే కదా వర్క్ చేస్తుంది. అంటే డేటాబేస్ ఇప్పుడు ఒక రికార్డ్ అయితే సేవ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేయాలంటే ఇక్కడ లాజిక్ రాస్తే, సో ఎన్ని రికార్డ్స్ దీంట్లో ఉన్నాయి, ఎన్ని సేవ్ అయి ఉన్నాయి, ఏ డేటా ఏది ఉంది అనేది ఈ బేసిక్ లాజిక్ ప్రకారం ఇది తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? ఆ, ఆ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసాం బాగా, సేవ్ చేసాం, దీంట్లో ఒక రికార్డ్ సేవ్ అయింది, ఇంకోటి చేసాం, దీంట్లో సేవ్ అయింది. సో ఇక్కడ లాజిక్ అనేది ఇస్తేనే కదా దీంట్లో ఎన్ని రికార్డ్స్ మనము చేస్తున్నాం అనేది లాజిక్ చేస్తేనే కదా మనకి వ్యూ అవుతుంది ఇక్కడ దీంట్లో. ఉమ్, ఉమ్. అదే కదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి ఇక్కడ వ్యూ అయ్యేది బాబా, ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటుంది దీన్ని మనం. బ్యాక్ ఎండ్లో డేటాబేస్ అంటాం. force.com అంటే బాబా, force.com అంటే ఇది, database.com అంటే ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనకి అప్లోడ్ రెజ్యూమ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కొడతానే మళ్ళీ దాంట్లో ఇది వస్తుంది, force.com, అదంతా విజువల్ ఫోర్స్ అదంతా. చూసావా అది? ఆ? అది దాంట్లో వచ్చింది కదా, చూసావు కదా. చూసాను, force.com అంటే ఇదే కదా మెయిన్. force.com అంటే ఇదే మెయిన్, అంతే ఇంకేం లేదు. నీకు లోపల వీడియో చూసామంటే నీకు మళ్ళీ అర్థమవుతాయి బాబా అది ఎలా ఉంటుంది ఏంటనేది. అంటే బాబా దీంట్లో విజువల్ ఫోర్స్ అనేది కూడా ఒకటి వచ్చింది. విజువల్ ఫోర్స్ విన్నావు కదా. విజువల్ ఫోర్స్ ఇంకా చెప్పలే కదా మనకి. సెకండ్ లాంగ్వేజ్ అది. సెకండ్ లాంగ్వేజ్ అంటే అపెక్స్ కోడింగ్ తర్వాత అది సెకండ్ లాంగ్వేజ్ అనమాట. సెకండ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో జావా స్క్రిప్ట్స్ యూజ్ చేస్తాం కదా, కొంచెం కొంచెం లాజిక్స్ చేస్తాం బాబా. ఇప్పుడు అది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే బాబా, ఫర్ ఎగ్జాంపుల్ ఏది విజువల్ ఫోర్స్ పేజ్, ఇగో ఈ పేజ్ ఉంది కదా బాబా, ఇప్పుడు ఈ పేజ్ ఉంది. కనబడుతుంది బాబా స్క్రీన్? చిన్నదిగా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకేదా? అది బావా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ ఇది బావా పేజ్, విజువల్ ఫోర్స్ పేజ్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు పేజీ, మనం ఏం చేయగలుగుతామంటే మనము స్కీమా బిల్డర్లోకి వెళ్ళి, అది పేజ్ లేఅవుట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు ఒకే రోలో ఉన్నాయి, నిన్న శివాడి గడి డౌట్ అంటే ఒకే రోలో ఉన్నాయి బావ మొత్తము. సో ఈ విధంగా సైడ్ రావాలంటే ఏం చేయాలన్నారు కాబట్టి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తే ఈ విధంగా 2 వస్తాయి. ఓకేనా, తెలుసు కదా అదే? నాకు తెలుసు, స్కీమా బిల్డర్. ఓకే, ఈ విధంగా 2 అయితే వస్తాయి. ఈ విధంగా 2 అయితే వస్తాయి. ఇలాంటివి ఇంకొక 2 ఏదైనా చేసుకోవచ్చా మీకు తెలిసి? ఈ సైడ్ ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి. స్కీమా పేజ్ లేయర్స్ లో లేదా మార్గా, ఓన్లీ టూ సైడ్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చేయాలంటే పాసిబుల్ అవుతుందా మీకు తెలిసి? కాదు. సో అలా పాసిబుల్ అవడానికి విజువల్ ఫోర్స్ పేజ్ కోడింగ్ రాసుకుంటాం మనం. విజువల్ ఫోర్స్ పేజ్ యూజ్ చేస్తే మనం ఇక్కడ అడిషనల్గా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి చేసుకోవచ్చు, సేమ్ ఇదే విధంగా ఏడొకటి చేసుకోవచ్చు. పైన మనకి బటన్స్ అనమాట, ఇక్కడ సెర్చ్ బటన్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెక్ బాక్స్ పెట్టుకోవచ్చు సైడ్. ఇక్కడ ఒక్కదానికి చెక్ బాక్స్ పెట్టుకొని ఇక్కడ డిలీట్ ఆల్, ఓకేనా, డిలీట్ ఆల్, నెక్స్ట్ వచ్చి క్యాన్సిల్ అనే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చుకొని ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆల్ కూడా అన్ని డిలీట్ అయిపోతాయి. అర్థమైంది. ఇది విజువల్ ఫోర్స్ వచ్చేసి అది ఆమార్ చేస్తారా? ఇట్స్ లైక్ ఆ విజువల్ ఫోర్స్ పేజ్ అనేది కూడా ఇదే విధంగా ఉంటది అన్నమాట, అంతే. అది కోడింగే కదా నీకు? అది కూడా కోడింగే, బట్ నీకు చెప్తాను, నీకు అర్థమయ్యే వేలో ఇలా ఉంటది అది అని. ఓకే, అంటే డెవలప్మెంట్ లో వస్తుంది మనకి. అది డెవలప్మెంట్ లో వస్తుంది, దీంట్లో కూడా చూపిస్తాడు బాబా నీకు, డెవలప్మెంట్ చెప్తాడు. విజువల్ ఫోర్స్ పేజ్ కూడా అంతే, ఇక్కడ విజువల్ అయ్యేదే. సో దీనికి అడిషనల్ గా కొన్ని యాడ్ చేస్తాం అనమాట.
ఇక ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను విజువల్ ఫోర్స్లో నేను ఏమంటానంటే ప్రేమ్ ఇక్కడ నా కస్టమర్ నేమ్కి ఒక బాక్స్ ఇవ్వు, కస్టమర్ నేమ్కి ఒక బాక్స్, జెండర్కి ఒక బాక్స్, ఈ ఏజ్కి ఒక అర్థమవుతుంది కదా ప్రేమ్, నేను చెప్పేది క్లారిటీ. అర్థమైంది ఇక కస్టమర్ ఏజ్ అంటే ఉంది. ఇప్పుడు అది నీకేం చెప్పానంటే టైప్స్ వస్తుంది. నేను ఇచ్చాను బావా, ఇచ్చి నేను ఏం చెప్పానంటే టిక్ మార్క్ ఇస్తున్నాను అనమాట. ప్రేమ్ ఇది టిక్ కొట్టాలి, ఇది టిక్ మార్క్, ఇది టిక్ మార్క్, ఇట్లా ఇవన్నీ టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ నేను ఒకటి ఇస్తాను అనమాట, ఇక్కడ బాక్స్. మీకోసం ఎప్పుడు చేయలేదు బాగా, చాలాసార్లు చేస్తాను అన్న. అర్థమైంది. ఎంత ఎక్స్పీరియన్స్ వస్తాయి, బట్ అయినా నేను ట్రై చేస్తా ఉన్నా. ఓకే, ప్రాజెక్ట్స్ అనేది డిపెండెన్స్ పైన కదా మనకు వచ్చేది వర్క్ కూడా. అంతే, అది కంపెనీ బట్టి. ఓకే, నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక సినారీ ఉంటుంది కదా మీ దాంట్లో, ఏదన్నా మీ ఆఫీస్ మెయిల్లో వచ్చి ఉంటుంది కదా ఓకే, సినారీ ఏదన్నా. అవి మెయిల్స్ లో రావు ప్రేమ్, అదంతా ఇటుకంతా ఎక్సెల్ షీట్లు అయితే డిఫరెంట్గా ఇస్తారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా ఇస్తారు. టాస్క్లు అనేది ఎక్సెల్ షీట్లో ఇస్తారు అనమాట మనకి. ఓకే, ఆ ఒక ఎక్సెల్ షీట్ చూపి నాకు వినోద్కి ఇది అంటే ఎట్టుంటుంది తెలియాలి కదా మాకు. ఇది కంపెనీ ల్యాప్ కాదు కదా ప్రేమ్, ఇది కంపెనీ ల్యాప్ కాదు కదా, దాంట్లో మనం చేయకూడదు కదా. అంటే ఫోటో తీసుకురా దాన్ని, నేను ఫోటో తీసి నీకు పెడతానులే. ఫోటో తీసి పెట్టిన అంటే మాకు అర్థమవుతుంది కదా వర్క్ ఎలాగుంటుంది అనేసి. అది బావా. సో విజువల్ ఫోర్స్ పేజ్ అంటే ఇదే బావా, దీన్ని విజువల్ ఫోర్స్ పేజ్ అంటాము. ఇక్కడ మనం బేసిక్ లాజిక్ లో రన్ చేసే కంట్రోలర్ లో రాసే దాన్ని మొత్తం అపెక్స్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ అపెక్స్ ప్రోగ్రామింగ్ లో మనం ఏం రాస్తామంటే బావా, మెయిన్ గా నేను చెప్పాను కదా, దీంట్లో క్లాసెస్ కావాలి మనకి, ఓకేనా. క్లాసెస్ ఉంటాయి, మళ్ళా మెథడ్స్, మళ్ళీ ఆ మెథడ్స్లో పారామీటర్ పాస్ చేస్తాం. ఆ పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా కండిషన్స్, ఊప్స్ కండిషన్స్ ఏదైనా రాయాలంటే ఊప్స్ కండిషన్స్ బావా, అంటే ఫర్ లూప్స్, ఇఫ్ ఎల్స్ అయితే తెలుసు కదా, ఫర్ లూప్స్ రాస్తాము, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాస్తాము, ఓకేనా. ఇవి ఉంటాయి. దాంట్లో ఇంకేదైనా కావాల్సి వస్తే క్వరీస్ రాస్తాము, ఓకే. క్వరీస్, ఆ క్వరీస్లో 2 రకాలు ఉన్నాయి బాబా, ఎస్ఓక్యూఎల్, ఎస్ఓఎస్ఎల్ క్వరీస్. అవి మీరు లోపలికి వెళ్ళాక అర్థమవుతాయి, ఓకేనా. నేను మళ్ళీ చెప్తా. క్వరీస్ ఉంటాయి. తర్వాత వచ్చి లిస్ట్ సెట్ మ్యాప్ మీకు ఆల్రెడీ చెప్పా. అది పర్మిషన్ సెట్స్ కదా, ఏ బావా లిస్ట్ సెట్ మ్యాప్ వచ్చేదంతా. అవును బావా, ఇది చెప్పాను కదా నీకు, అది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు లిస్ట్ వాడతాం, సెట్ వాడతాం, మ్యాప్ ఎక్కడ వాడతాం అనేది నేను అది చెప్పావు. అది మనకి ఇంకా చెప్పలే కదా క్లాస్ కూడా. పర్మిషన్ సెట్స్ కదా వచ్చేది కాన్సెప్ట్స్. అదంతా నీకు పర్మిషన్ సెట్స్ లో కాదు ప్రేమ, డెవలప్మెంట్ లో. ఓకే, మర్చిపోయినా, డెవలప్మెంట్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి నీకు ఎక్కడ రాదు, అడ్మిన్ లో. ఓకేనా, ఇవంతా డెవలప్మెంట్ లో వస్తాయి. నేను ముందుగా చెప్తున్నా. ఇప్పుడు బాబా నేను ఏం చెప్పానంటే ఫస్ట్ ఓవర్ వ్యూ క్లాస్ అడ్మిన్ మీద చెప్పా. సో అప్పుడు మీకు అడ్మిన్ క్లాసులు జరుగుతున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. సో ఎక్కడ రన్ అవుతుంది ఏంది, నేనేం చెప్పి మీకు యూజ్ అయింది ఖచ్చితంగా. నాకు తెలిసి అయిందో లేదు మీకే తెలియాలా. చాలా చాలా యూజ్ అయింది అనమాట. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఆల్టర్నేటివ్ టైం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ లో కోడింగ్ అనేది కూడా మనం తెలుసుకోవాలా. సో ఏంది అనేది ఇప్పుడు నేను కోడింగ్ గురించి ఒక ఓవర్ వ్యూ ఇచ్చాను అనుకో, తర్వాత మీకు వీడియో చూస్తాను గబగబా అర్థమైపోతుంది అనమాట. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు అడ్మిన్ లో ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, అమర్గా డెవలప్మెంట్ లో ఏ టాపిక్స్ వస్తుంది? అదే చెప్తున్నది. డెవలప్మెంట్ లో నీకు అదే చెప్పాను కదా, లిస్ట్ సెట్ మ్యాప్ ఉంటాయి, ఓకేనా. లిస్ట్ సెట్ మ్యాప్ మీద ఒక 5-6 వీడియోలు చెప్తాడు. తర్వాత వచ్చి ఎస్ఓక్యూఎల్ ఎస్ఓఎస్ఎల్ మీద ఒక 4 వీడియోలు చెప్తాడు. ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ ఎక్కడ వాడాలి అనేది ఒక 2-3 క్లాసులు చెప్తాడు. ఇది సోప్ అదేంది అది? అదే ఏది ఎస్ఓఏపి అనేసి కాన్సెప్ట్, అది కాన్సెప్ట్. ఇది స్ట్రక్చర్డ్ ఆబ్జెక్ట్ క్వరీ లాంగ్వేజ్, ఓకేనా. అట్లా అక్కడ కొరీస్ వాడతాం అంతే. దీనికి డిఫరెంట్, ఆ 2 కొరీసే కానీ బట్ ఎక్కడ వాడతాం ఏం వాడతాం అనేది అంతే, ఇంకేం లేదు. మెయిన్ కాన్సెప్ట్స్ ఇదే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్స్ ఇవే. ఇవి మనకి ఇప్పుడు జావాలో ఏంటంటే నీకు స్ట్రింగ్ బూట్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. నీకు కోడింగ్ అర్థం కాదు, అర్థమవుతుంది, కొంచెం టైం చాలా తీసుకుంటుంది మనకి కదా. లిస్ట్ సెట్ మ్యాప్, క్లాస్, మెథడ్స్ అంటే ఏంది, పారామీటర్ అంటే ఏంది. సో మెథడ్స్ లో మనం తీసుకుంటాం కదా పబ్లిక్, స్టాటిక్, వైడ్, ఆల్రెడీ మీరు వినే ఉంటారు మామూలుగా. ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయి కదా.
మెయిన్ మర్చిపోయా, అదే పేరు మెయిన్, అదే ట్రిగ్గర్సే. ట్రిగ్గర్స్ విజువల్ ఫోర్స్. ట్రిగ్గర్స్ విజువల్ ఫోర్స్ కాబట్టి ట్రిగ్గర్స్ నీకు ఆల్రెడీ మొన్న చెప్పాను నేను ఒక క్లాస్లో, ఈ వినోదులకి శివాకి చెప్పకముందు నీకు ఒకసారి చెప్పే ట్రిగ్గర్స్ కోడింగ్ కూడా అర్థమైంది కదా. ఓకే ఓకే. ఇది మేజర్గా కోడింగ్లో ఈ గాన బాగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనం ఇంకా దున్నివచ్చు మనం అంతే. ఓకే ఓకే, ఇది నేర్చుకుంటే సరిపోతుంది అంటావు. ఈ నీట్గా నేర్చుకుంటే చాలు, ఇంకేదైనా అడిషనల్గా ఉన్నా కూడా ఆటోమేటిక్గా అయ్యే వస్తూ ఉంటాయి. నవీన్, ఇవన్నీ నేర్చుకుంటే 100% లో ఎంత వచ్చినట్టు సబ్జెక్ట్? ఒక 80% వచ్చినట్టే బావా, ఈ మొత్తం నేర్చుకుంటే నీట్గా. అంటే సెట్ ఎక్కడ ఓడాలా, మ్యాప్ ఎక్కడ ఓడాలా, ట్రిగ్గర్స్ ఎంత మెయిన్ అంటే నీకు ప్రాజెక్ట్లో ఫస్ట్ ఇస్తాడు, ట్రిగ్గర్స్ వేస్తాడు నీకు. అంటే ఈ ట్రిగ్గర్స్ రావాలంటే నీకు కోడింగ్ రావాలి కదా. ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ చేయడానికి దీంట్లో ట్రిగ్గర్స్ ఏముండవు బావా, బిఫోర్ అప్డేటు, బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఉంటాయి. అంటే ఒక రికార్డ్ క్రియేట్ చేయకముందు ఒక యాక్షన్ జరుగుతుంది అనమాట. సర్లే, అవి చెప్పేటప్పుడు అర్థం అవుతుందిలే. సార్ ఇంకొకటి నవీన్, ఇంకొక డౌట్. ఫస్ట్ ఈ రెండు, ఇప్పుడు లైట్నింగ్ అనేది దీనికి అప్డేటెడ్ అంతే, అంటే సేమ్ ఇదే కోడింగ్, కొంచెం అడిషనల్ గా ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి. నువ్వు వినుంటావు లైట్నింగ్ లో కంట్రోలర్స్, ఎక్కడ ఏ కంట్రోలర్ వాడతారు అవి అని అడుగుంటాడు, నువ్వు గమనించవు లేదో. ఓకే ఓకే. అంటే నేను కొన్ని యూట్యూబ్ లో చూస్తాను, వాళ్ళు చెప్తాను అమరుగా. ఇప్పుడు లైట్నింగ్ వేరు, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ వేరు. అవును, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ సేమే. ఎల్డబ్ల్యూసి అంటే లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్సే కదా బావా. ఇది లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ అంటే దీనికి కొంచెం అప్డేటెడ్ వర్షన్ అంతే, సేమ్ లైక్ దీంట్లో లాగే ఉంటుంది కానీ కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. ఓకే ఓకే. మళ్ళీ ఇంటిగ్రేషన్స్ ఏంటంటే బావా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక సిస్టమ్ కాబట్టి ఈ సిస్టంలో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇప్పుడు నువ్వు ఒకటే వర్క్ చేస్తున్నావు ఈ సిస్టంలో, ఇది నీకు సంబంధించిన డేటా అనుకో, ఇది నా ఆర్గ్ ప్రేమ్ రాజు నా ఆర్గ్, ఇది నేను ఒకటే చేయగలను, నువ్వు చేయలేవు దీన్ని. అవును, అంటే నా క్రెడెన్షియల్ తో లాగిన్ అయితే తప్ప నువ్వు దీన్ని చేయలేవు. అవును, అది నిజం. అట్లా కాకుండా ఇది ఏంటంటే థర్డ్ పార్టీ అనమాట. ఇది అట్ ఏ టైమ్ అన్ని సిస్టమ్స్ లో ఇదే వర్క్ అవుతుంది ఇంటిగ్రేషన్. అంటే ఇంటిగ్రేషన్ మనం చేస్తే నీ దాంట్లో వర్క్ నేను చేస్తా, వర్క్ నేను చేస్తా, వినోద్ దాంట్లో వర్క్ నేను చేస్తా. ఓకే ఓకే, ఇంటిగ్రేషన్స్ అంటే అదే ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్. నువ్వు థర్డ్ పార్టీ, నీది నేను చేయగలను, వినోద్ చేయగలను, శివ అలా 100 మంది సిస్టమ్ లో వర్క్ నేను చేయగలను. ఓకే, దాంట్లో మళ్ళీ ఇది ఉంటది మెథడ్స్. దీంట్లో ఏంటంటే పుట్టు, దీంట్లో కూడా చాలా ఉంటాయి అనమాట. రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ అని. ఓకే 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 నవీ, సరే సరే నవీ. ఈ పర్టికులర్ యాడ్ ఆడుతాం, ఇది కొంచెము చెప్పాను కదా, ఇది కొంచెం క్రిటికల్. బట్ ఇగో నేను చెప్పేది ఇవన్నీ నేర్చుకుంటే వీటిలో ఉండేటివి దీంట్లో వస్తూ ఉంటాయి, ఈ లైట్నింగ్ లో కానీ, ఎల్డబ్ల్యూసీ లో కానీ, ఈ ఇంటిగ్రేషన్ లో కానీ. ఏంది అది సోప్ ఏంటది? ఇంటిగ్రేషన్ రెస్ట్ ఏఐపి, సోప్ ఏఐపి అంటే బావా ఇది ఇంటిగ్రేషన్ లో పార్ట్స్. ఇంటిగ్రేషన్ లో రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ అని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ చూపిస్తాను నీకు, ఒక క్లారిటీ వస్తుంది. లైట్నింగ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు నవీన్? లైట్నింగ్ నాకు తెలిసి డెవలప్మెంట్ నేర్చుకుంటే 15 రోజులు. లైట్నింగ్ అంటే డెవలప్మెంట్ నీట్గా నేర్చుకుంటే 15 రోజులు. అంటే దీనికి అప్డేటెడ్ కదా, ఇప్పుడు నేను చెప్పింది ఈ డెవలప్మెంట్ అప్డేటెడ్ లైట్నింగ్. అంటే ఇది నీట్గా నేర్చుకుంటే దీనికి 15 రోజులు, ఎల్డబ్ల్యూసీకి 15 రోజులు, ఇంటిగ్రేషన్ 15 రోజులు. అంటే ఒక 2 months నేర్చేసుకోవచ్చు ఈ రెండు, ఈ మూడు. ఓకే 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 ఓకే. డెవలప్మెంట్ నేర్చుకుంటే దీంట్లో వస్తూ ఉంటాయి దీంట్లో మనకి. ఓకే, అడిషనల్ గా. ఇగో బాబా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మెయిల్ వస్తుంది మనకి, చూడు, జాబ్ హైరింగ్ ఫర్ ఎస్ఎఫ్డిసి డెవలపర్ విత్ లైట్నింగ్. సో ఇక్కడ అడగతాడు అనమాట, అతనికి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో మళ్ళీ ఇక్కడ అడుగుంటాడు కింద. ఇక్కడ చూడు బాబా, డెవలపర్స్ లొకేషన్ ఇది ఇచ్చాడు, హైదరాబాద్ ఇచ్చాడు, మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తాడు అనమాట మన డేటా ఎక్స్పీరియన్స్ కి. ఓకే ఓకే. force.com కోడింగ్, ఇప్పుడు నేను చెప్పాను నీకు, కోడింగ్ అంటే డెవలప్మెంట్. అది force.com అంటే అదే కదా, క్రియేట్ మనం ఇన్సర్ట్. అదే బా, force.com అంటే అపెక్స్ కోడింగ్ అనమాట. ఓకే ఓకే, చూడు ఇక్కడ ఏమి చూడు ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీకు చెప్పాను కాబట్టి మీకు అర్థమయ్యేదానికి, ఇప్పుడు ఏమడతాడంటే మినిమం 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి, force.com కోడింగ్ లో ఉండాలి. కోడింగ్ డెవలప్మెంట్ అది నీకు చెప్పే. ఇప్పుడు force.com అంటే దీంట్లో కదా, అడ్మిన్ లో కదా వచ్చేది. ప్రేమ్ అది కోడింగ్, ప్రేమ్ అది అంటే ఇట్స్ లైక్ అలా ఉంటది. నేను చెప్తున్నది కోడింగ్ అనమాట. ఓకే ఓకే ఓకే, డెవలప్మెంట్ అది నీకు అర్థమయ్యే కోసం చెప్పే విధంగా నేను నీకు ఇక్కడ ఏం చెప్పానంటే, నేను బాబు దీంట్లో ఏ లాజిక్ రాసినా కూడా బేసిక్ లాజిక్ లో ఉంటుంది కంట్రోలర్. సో ఇక్కడ మనం అపెక్స్ ప్రోగ్రామింగ్ అనేది మనం రన్ చేస్తాం. అవును, force.com లోనే కదా మనం అపెక్స్ కోడింగ్ రన్ చేస్తామా. అంతే. ఈ వ్యూని విజువల్ ఫోర్స్ అంటాం. ఈ విజువల్ ఫోర్స్ ఉపయోగించి ఇలాంటివి మనం 4-5 రోస్ క్రియేట్ చేయాలంటే విజువల్ ఫోర్స్ యూజ్ చేసి కూడా చేస్తాం.
సో అది ఎలా అనేది క్లాస్లోకి వెళ్ళాక అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ ఏమడిగాడు చూడు, అపెక్స్ క్లాస్ అడిగాడు, ట్రిగ్గర్స్ మెయిన్. నీకు ఎక్స్పీరియన్స్ దేని మీద ఉండాలన్నాడు అంటే ఫోర్స్.com డెవలప్మెంట్ లో ఉండాలి, తర్వాత ట్రిగ్గర్స్ అండ్ విజువల్ ఫోర్స్ పేజ్. చూడు ఇవి అడిగేది నేను. విజువల్ ఫోర్స్ మెయిన్, విజువల్ ఫోర్స్ ట్రిగ్గర్స్, అపెక్స్ క్లాసెస్. ఫస్ట్ ఏం అడిగాడు, ఫోర్స్.com కోడింగ్ అడిగాడు, ఇది దాంట్లో అపెక్స్ క్లాసెస్, తర్వాత ట్రిగ్గర్స్ మెయిన్, తర్వాత విజువల్ ఫోర్స్. కొన్ని కంపెనీలు ఏ అడగతాయి, ఈ చాలా అంటాడు, లైట్నింగ్ అవసరం లేదు అంటాడు. కొన్ని కంపెనీలు ఏంటంటే లైట్నింగ్ ఇంటిగ్రేషన్ కూడా ఆడతారు, మనం ఏం చేయలేము అనమాట. అప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ అడిగాడు చూడు, తర్వాత షుడ్ హ్యావ్ మినిమం 6 months ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ లైట్నింగ్ ప్రాజెక్ట్స్. అంటే నీకు 1 year ఎక్స్పీరియన్స్ లేదా 6 months నుంచి 1 year లోపల లైట్నింగ్ ప్రాజెక్ట్స్ మీద నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని అడిగాడు. చూడు వెరీ షుడ్ గ్రౌండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ఫోర్స్ కాన్ఫిగరేషన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సేల్స్ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్. నీకు అడ్మిన్ మీద కూడా ఉండాలి. చూడు క్రికెట్ చూడు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటైనింగ్ ఏ లైవ్ సేల్స్ఫోర్స్.com ఇన్స్టెన్స్, ట్రబుల్ షూటింగ్, మెయింటెనెన్స్ దాంట్లో ఉంటాయి. చూడు ఇక్కడ చూడు, సేల్స్ఫోర్స్ ఏపీ ఇంటిగ్రేషన్ యూజింగ్ రెస్ట్ సోప్. చూడు షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ చూడు షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాడు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డేటా లోడర్ అండ్ ఇంపోర్ట్ టూల్స్. బాబు ఈ డేటా లోడర్ ఇంపోర్ట్ టూల్స్ ఇప్పుడు క్లాస్ లో ఆయన చెప్తాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈరోజు చెప్పాడు, నువ్వు చూసావు లేదు? డేటా లోడర్స్ చెప్తాడు ఇప్పుడు. సో ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ విజార్డ్, నెక్స్ట్ వచ్చి ఎక్స్పోర్ట్ విజార్డ్, డేటా లోడర్. అది ఈజీ కదా, అది కొంచెం కష్టం కదా. ఈజీ బాబా, శివా కూడా మళ్ళీ వస్తాయి. బట్ ఏం లేదు, అది ఏంటంటే ఇంపోర్ట్ విజార్డ్ ఒకటి ఉంటుంది. బట్ ఇంపోర్ట్ విజార్డ్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఇంకోటి ఎక్స్పోర్ట్ విజార్డ్. ఈ రోజు నేను క్లాస్ వినలేదు అందుకు. అవునా? తర్వాత రికార్డింగ్ చేసి పెట్టాను. ఓకే ఓకే. ఈ రోజు ఇంకోటి ఏంటంటే డేటా లోడర్. అంటే ఏంటంటే బాబా, ఇంపోర్ట్ విజార్డ్ అంటే ఇప్పుడు అపెక్స్ క్లాస్ లో కూడా మనము ఎన్ని చేయొచ్చు అంటే ఒక 10,000 రికార్డ్స్ బావా, ఒక 10,000 రికార్డ్స్ చేయొచ్చు కోడింగ్ ద్వారా అనుకో. మనకు ఫర్ ఎగ్జాంపుల్ అపెక్స్ ప్రోగ్రామింగ్ లో మనం ఒక 10,000 రికార్డ్స్ మాత్రమే చేయగలుగుతాం బావా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. తర్వాత చేయాలంటే హలో చెప్పు బాబా, ఇప్పుడు అడ్మిన్ లో మనము దీనిలోకి వెళ్ళి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చెప్పాను నీకు, ఇక్కడ ఒక్కొక్క రికార్డ్ న్యూ అని కొట్టి రికార్డ్స్ చేయాలంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేయాలంటే కోడింగ్ రాయాలని చెప్పి అపెక్స్ లోకి వెళ్ళి. అపెక్స్ లోకి వెళ్ళినా కూడా కోడింగ్ ద్వారా నువ్వు ఒక 10,000 రికార్డులు మాత్రమే క్రియేట్ చేయగలుగుతావు. ఓకేనా? సో అంతకుమించి చేయాలంటే నువ్వు మళ్ళా చేయాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ ఎట్లా క్రియేట్ చేస్తావు అట్లా 10,000 రికార్డులు క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోడింగ్ రాసి మళ్ళీ 10,000 రికార్డులు చేయాలి అపెక్స్ ప్రోగ్రామింగ్ లో. సో అట్లా కాకుండా నువ్వు డేటా ఇంపోర్ట్ విజార్డ్ లోకి వెళ్తే ఎట్ ఎ టైం 50,000 రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే చెప్పినాడు ఆయన 50,000 చేయొచ్చు. ఓకేనా? అట్లాగే ఇంపోర్ట్ ఇది దీంట్లో కూడా ఎక్స్పోర్ట్ లో కూడా 50,000 రికార్డ్ చేయొచ్చు. లేదు ఒకేసారి నువ్వు 50 లక్షలు చేయాలనుకో డేటా లోడర్, అంటే విత్ ఇన్ టైం 5 మిలియన్ అంటే 50 లక్షలు, 50 lakhs రికార్డ్స్ ఎట్ ఎ టైం చేయాలంటే డేటా లోడర్లోకి వెళ్ళి చేస్తాం అనమాట. అది ఎలా ఏందనేది క్లాసెస్ లో వస్తాయి. శివ వినోద్ అర్థమైందా? అర్థమవుతుందిరా. అది బాబు వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తుంటే ఐడియా వస్తుంది బాబా. అంటే అంతే, నీకు దాని యొక్క సైజ్ పెంచుకునే దానికి మనం దాన్ని వాడతాం అట్లా. ఈ ఆర్గనైజేషన్లో ఇలా ఉంటుంది బాబా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకో. ఇది ఒక ఆర్గనైజేషన్ బాబా. ఈ ఆర్గనైజేషన్లో వర్క్ ఇలా ఉంటుంది మనకి. ఇది మోడల్ వ్యూ కంట్రోలర్ అంటాం దీన్ని. అంటే చూడు ఇది వ్యూ, ఇది మోడల్, ఇది కంట్రోలర్. ఇది ఎందుకన్నా డేటాబేస్ మోడల్ ఎందుకన్నామంటే ఈ మాడ్యూల్స్ అనమాట. దీంట్లో ప్రతి మాడ్యూల్స్ అన్ని దీంట్లో ఉంటాం కాబట్టి ఈ మోడల్ని మనం మాడ్యూల్ అంటాము. బ్యాక్ ఎండ్ అంటే ఇది బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంటుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చే ప్రతి డేటా ఐడి, నెంబరు, నేము అనేది లోపల ఎలా సేవ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఇస్తున్నావు కానీ నీకు బ్యాక్ ఎండ్లో ఎలా సేవ్ అవుతుంది అనేది నీకు తెలియాలి కదా. సో ఇలా సేవ్ అవుతుంటుంది అనమాట. చూడు 1 2 3 శివ మెయిల్ అని సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అవుతుంటుంది. మనం లాజిక్ అంతా దీంట్లో రాస్తాం బాబా. బేసిక్ లాజిక్ ఫస్ట్ ఇక్కడ నుంచి లాజిక్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి యాక్షన్ ఫైర్ దీంట్లోకి వెళ్తుంది. డేటా అనేది దీంట్లో సేవ్ అయిపోతుంది, రో వైజ్గా సేవ్ అయిపోతుంది. అక్కడి నుంచి యాక్షన్ ఫైర్ అవుతుంది. అంటే అది ఏ విధంగా సేవ్ అయింది అనేది మనం చూడాలి కాబట్టి మళ్ళీ అది బేసిక్ లాజిక్లోకి వచ్చి ఇక్కడ యాక్షన్ ఫైర్ మనకు చూపిస్తుంది విజువల్ ఫోర్స్ పేజ్లో. సో ఇది మనం విజువల్ ఫోర్స్ పేజ్ అంటాం. విజువల్ ఫోర్స్ పేజ్ అంటే మీకు అర్థం అవుతుంది ఎలా ఉంటుంది అనేది. విజువల్ అంటే మనం కనపడడం కదా, వ్యూ అవ్వడం. విజువల్ అంటే మనకు వ్యూ అవుతుంది కాబట్టి దాన్ని విజువల్ ఫోర్స్ పేజ్ అంటాము. అది ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది వ్యూ అవ్వడం.
సెకండ్ వేలో ప్రెజెంటేషన్ అంటాము, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ గుర్తుపెట్టుకోండి బాగా, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకు VUI, దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. మళ్ళీ దీనికో దాన్ని ఏమంటాం బాబు ప్రేమ్, దీన్ని మనం ఒక ఫామ్ అని కూడా అంటాం. అంటే ఇది ఒక ఫామ్ ఇచ్చాను నీకు, ఈ డేటా ఫిల్ చేయమన్నాను, సో దీన్ని ఫామ్ అని కూడా అంట. లేకపోతే దీని స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది కాబట్టి స్క్రీన్ అని కూడా అంట. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట దీనికి ఉండేది మూడు నేమ్స్: డేటాబేస్, మాడ్యూల్స్, మోడల్ వ్యూ, బ్యాక్ ఎండ్. ఈ 3 నేమ్స్ తప్ప దీనికి ఇంకేం నేమ్స్ ఉండవు. దీనికి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయన్నమాట. దీనికి force.comలో మెయిన్గా అపెక్స్ ప్రోగ్రామింగ్ ఇట్లా వాడతాం బావా. ఈ డయాగ్రామ్ అర్థమైందా? తీసేసి కూడా చెప్తాను, ఇది మీకు అర్థమైందంటే, లేదంటే ఒకసారి చెప్పండి చెప్తాను. అర్థమైంది. ఇంకొకటి నవీన్, మనకి ప్రాజెక్ట్ లో కూడా ఈమెయిల్ అలర్ట్స్ అదంతా కూడా ఉంటుందా? ఈమెయిల్ టెంప్లెట్స్ బావా, ఈమెయిల్ టెంప్లెట్స్ నీకు బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు నీకు ఎక్కువ ఉంటుంది బావా. ఓకే, బ్యాంకింగ్ ప్రాసెస్ ఈమెయిల్ టెంప్లెట్స్, ఈమెయిల్ అలర్ట్స్ కూడా అంతే కదా. అవును. ఈ ప్రాసెస్ బిల్డర్, అప్రూవల్ ప్రాసెస్ అదంతా దేనికి వాడతాం బాబా? సేమ్ అది కూడా అంటే, ఇప్పుడు నీకు కొన్నిసార్లు ఏంటంటే ట్రిగ్గర్స్ కొన్ని ఫైర్ అయినప్పుడు నీకు అడ్మిన్లో కొన్ని వ్యూ అవుతుంటాయి, కొన్ని ప్రోగ్రామింగ్లో వ్యూ అవుతుంటాయి. కొన్నిసార్లు నీకు కోడింగ్ రాస్తున్నప్పుడు ఎక్కడ ఫైర్ అవుతున్నాయి ఎర్రర్స్ అనేది తెలియదు. అంటే నువ్వు ఆ ట్రిగ్గర్స్ కొన్ని లాజిక్స్ అనేది ప్రాసెస్ బిల్డర్లో చేసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సో నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఎర్రర్ ఎక్కడ త్రో అవుతుందో తెలియదు. అంటే ప్రాసెస్ బిల్డర్లో అవుతుందా, వర్క్ ఫ్లోలో అవుతుందా, లేకపోతే నీకు ట్రిగ్గర్ అనే కోడింగ్లో అవుతుందో నీకు తెలియదు అనమాట. ఆ లోపల ప్రాజెక్ట్స్ అలా ఉంటాయి. అంటే ప్రతి దానికి లింకప్ ఉంటాయి అనమాట. ఆ ప్రాసెస్ బిల్డర్కి, ట్రిగ్గర్స్కి ఫైర్ అవుతుంటాయి. అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా మనకి ఇలా చెయ్యాలనేసి. నీకు ఇలా చేయాలంటే టాస్క్ ఇస్తారు, అవి ఎక్కడ ఉన్నాయి అనేది నీకు చెప్పరు, నువ్వు వెతుక్కోవాలి. అది ఓకే, ఇప్పుడు మన సార్ చెప్పినట్టే చెప్తారు కదా ఇది అసైన్మెంట్స్. అవును బాబా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ ఫ్లోస్ ఎందుకు వాడతాము? యాక్షన్స్ ఫైర్ అవడానికి. ఆ యాక్షన్స్ ఎక్కడ ఫైర్ అవుతాయి? పర్టికులర్ ఆబ్జెక్ట్స్లో, పర్టికులర్ ఫీల్డ్స్లో యాక్షన్స్ ఫైర్ అవుతాయి. అవును. సో కదా, నువ్వు బ్యాక్ ఎండ్లో నువ్వు ఆబ్జెక్ట్ కోడింగ్ రాసినప్పుడు చాలా కోడింగ్స్ రాసుంటావు. నీకు ఆర్గనైజేషన్ అంటే చాలా కోడింగ్ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏది దేనికి ఫైర్ అవుతున్నాయి, ఎలా ఫైర్ అవుతున్నాయి, సో అప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ యాక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్ మీ వర్క్ ఫ్లోస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అకౌంట్ మీద వర్క్ ఫ్లో చేస్తుంటావు, యాక్షన్ చేస్తుంటావు. అదే అకౌంట్లో నువ్వు ప్రాసెస్ బిల్డర్ చేస్తుంటావు, అదే అకౌంట్లో నువ్వు ట్రిగ్గర్స్ చేస్తుంటావు. చేస్తున్నప్పుడు వాడు పర్టికులర్ టాస్క్ ఇచ్చినప్పుడు నీకు ఎర్రర్ త్రో అవుతూ ఉంటుంది ఎక్కడో నువ్వు చేసే యాక్షన్లో. అప్పుడు కొన్ని డియాక్టివేట్ చేయాలి ప్రాసెస్ బిల్డర్స్, అదే చేయాలి. బట్ నీకు పర్టికులర్ ఆ టైంలో కొన్నిసార్లు అర్థం కాదనమాట. అంటే దేంట్లో డియాక్టివేట్ చేయాలి, ఎక్కడ త్రో అవుతుంది అనేది మనకు అర్థం కాదు. అందుకే కదా వర్క్ చేస్తున్నాం మనం. లేకపోతే అంత ఈజీగా ఉంటే ఒక గంటకంతా వర్క్ చేసి గమని కూర్చోమా. ఓకే ఓకే, అంటే ఒక్కసారి దిగితే కానీ తెలియదు ఏది కానీ తెలియదు. బట్ ఈ విధంగా మీకు చెప్తా అంటే కొంచెం అర్థం అవుతుంది, అంటే లోపల ఎలా ఉంది ఏంది అనేది. అది ఏదైనా జాబ్ వచ్చినప్పుడు నువ్వు కొంచెం సపోర్ట్ ఉండాలి, ఒక 1 వీక్ అట్ట కంటిన్యూగా. ఏది ఏమిస్తాడో తెలియదు. ఎవరికైనా ముగ్గురులో ఎవరికైనా సపోర్ట్ ఇచ్చినా అంటే అప్పుడు అర్థమవుతుంది మాకు కూడా. నేను చెప్పింది అర్థమే కదా నీకు? అది ఎట్లుంటుందో తెలియదు కదా, స్టార్టింగ్ కొంచెం భయంగా కూడా ఉంటుంది. అదే ఏరా వినోద్, అంతే కదా మావా. చెప్పు, నేనే మాట్లాడతాను, నువ్వేమే మాట్లాడలా. నేను ఇట్లా పెట్టుకుని శివాజుడు ఇంకా అసలు శివ ఆలోచిస్తున్నాడు ఇప్పటి నుంచే భయం ఎట్లా పోవాలని. మనకి ఏదన్నా డౌట్స్ నాకు అంటే నేను మైక్ ఆన్ చేస్తే నెట్ ఎక్కువ కన్సూమ్ చేస్తుంది అనమాట, అందుకని నేను మ్యూట్ లో పెట్టున్నాను. బావా అదే బావా నేను చెప్పా కదా, force.com అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది బావా. ఈ ప్లాట్ఫామ్ లో మనం మొత్తం చేస్తాము. ఇది కూడా కొన్ని లాజిక్ తెలియాలి కదా. ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే బావా 1990s లో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతాయి కదా తరకన. 1990s లో చేసింది. 1990s లో బావా. అది ఎప్పుడు పర్టికులర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1999లో మార్చిలో అనమాట. అది ఈ గుర్తుపెట్టుకోండి బావా, బేసిక్ లాజిక్స్ తరకన పనికొస్తాయి అనమాట మనకి. దీనికి అనుకున్నది ఎవరో మార్క్ ఏదో అనుకుంటా. మార్క్ బెనిఫై. దీన్ని కనుక్కున్నది ఇతను బాబు. అంటే ఇది మనకు స్టార్ట్ అయ్యి ఒక 20 years అవుతుంది అంతే, సేల్స్ ఫోర్స్ స్టార్ట్ చేసి.
3 crores జాబ్స్ ఉన్నాయంట ప్రేమ్ చెప్పారు. ప్రెసెంట్ సేల్స్ ఫోర్స్ మీద 3 crores ఉన్నాయంట జాబ్స్ ఇంకా కొత్తగా. ఏంద్రా 3 crores? 3 crores జాబ్స్ సేల్స్ ఫోర్స్ మీద. ఇది స్టార్టెడ్ 20 years అయింది. స్టార్ట్ చేసింది అమెరికాలో, యుఎస్ఏ. ఇప్పుడు జర్మనీలో మార్చ్. డిమాండ్ కూడా ఎక్కువ ఉందా ఫారిన్స్ లో కూడా? అంటే ఏంటంటే బాబా ఇది క్లౌడ్ అంటే ఏంటంటే నీకు ఇంటర్నెట్ కదా. నీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, నీకు ఏ సాఫ్ట్వేర్స్ అవసరం ఏ అవసరం లేదు కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మనది క్లౌడ్ కంప్యూటింగే కదా మంది. దీంట్లో మంచి ఫీచర్ ఉంది, అందులో చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఉమ్. లైఫ్ బాగుంటుంది బాబా, అందుకని అనమాట. ఇందులో 3 కోర్స్ ఉన్నాయంట జాబ్స్ యాక్చువల్గా. పా. ఇది క్లౌడ్ సర్వీసెస్ కదా. క్లౌడ్ అంటే నీకు క్లౌడ్ అంటే ఏంది, ఇంటర్నెటే కదా. ఉమ్. ఇది అంటే బేసిక్ లెవెల్లో నుంచి చెప్పుకుంటా వస్తే బాగా అర్థమవుతుంది బాబా. దీంట్లో 2 ఉంటాయి బాబా, శాస్ అని. శాసు ప్యాసు ఐఏఎస్ 3 కదా మొత్తం. కానీ ఈ 2 మనకు మేజర్ బాగా, ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఆహా. కనబడుతుంది కదా స్క్రీను? కనిపిస్తుంది. ప్యాస్ అంటే ప్లాట్ఫామ్ కదా, ప్లాట్ఫామ్ యాక్సెస్ సర్వీస్. ఈ వీడియోస్ చూసినప్పుడు బాగా అర్థమవుతాయి బాబా, ఈ గురించి ఏంది, ఎట్లా వాడతాము, ఏ విధంగా వాడతాము. ఇది సిస్టమ్ యాక్సెస్ అనేది ఇది రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంట బాబా. యాక్చువల్గా ఇది రెడీమేడ్గా ఉంటుంది. అంటే ఇది మన సేల్స్ ఫోర్స్కి మనం వాడుతున్నది అనమాట, రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఇది. ఈ Force.com అనేది బాగా డిఫరెంట్గా వాడతాం మనం. ఎక్కడెక్కడ వాడతారంటే ప్రాజెక్ట్స్లో, బ్యాంకింగ్, ఫైనాన్స్. ఇప్పుడు నువ్వు చెప్పాను చూడు బాబా, ఈమెయిల్ అలర్ట్స్ అని. అదే బాబా బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రతి ప్రాజెక్ట్లో ఉంది సేల్స్ ఫోర్స్ మనకి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో ఉంటుంది. నాకు డౌట్, Force.com అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, రైట్ సైడ్ లో, అదే కదా Force.com అనేది? అది Force.com అంటే అది కాదు బాబా, అది నీకు ఊరికే అట్లా. Force.com అంటే డెప్త్ మీనింగ్ అంటే ఏంటంటే నీకు ఇలా ఉంటుంది అనమాట. లోపల ఎలా ఉంటుంది ప్లాట్ఫామ్స్, లోపల దాంట్లో నీకు సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఏ కోడింగ్ రాస్తావు Force.com యూజ్ చేసి, అపెక్స్ కోడింగ్ ప్రోగ్రామింగ్ అట్లా. నీ అంటే నీ కోడింగ్ గురించి ఇన్బిల్డ్గా. ఇప్పుడు నేను అపెక్స్ కోడింగ్ అంట, అపెక్స్ క్లాస్ అంట, కానీ అపెక్స్ ప్రోగ్రామింగ్ కదా, దాంట్లో చాలా ఉంటాయి కదా నీకు. ఓకే Force.com అంటే అదే. ప్రతి దాంట్లో ఉండదు అది Force.com అనేది. అవును. ఓకే. ఇట్లా ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే బ్యాంకింగ్ సంబంధించిన ప్రాజెక్ట్లో వాడతాం మనము. ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇప్పుడు బాగా హోండా పనిచేస్తున్నాడు కదా, అది మహేంద్ర ఫైనాన్స్లో. దాంట్లో కూడా ఉంటుంది, చూస్తుంటాడు బాగా సిస్టమ్ పనిచేసే వాళ్ళకి. ప్రతి దాంట్లో మనం ఇదన్నీ వాడతాం బాబా. హాస్పిటలైజింగ్లు కానీ, ఇప్పుడు హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయనుకో బాబా ప్రేమ్, సో దానికి కూడా మనం క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది ఉన్నారు, డేటా అనేది చేస్తారు కదా. ఇంకా దానికంతా ఏంటంటే క్లౌడ్ అనేది ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఆ పోర్టల్ లాగిన్ అయ్యారనుకో హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్, ఆ పోర్టల్ లాగిన్ కొట్టారంటే పేషెంట్స్కి సంబంధించి ప్రతి ఒక్క డేటా వచ్చేస్తుంది కదా. సో అట్లా మనం ఎక్కువ దీనికే యూజ్ చేస్తూ ఉంటాం దీన్ని. దీంట్లో 2 బాగా చెప్పాను కదా, అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విజువల్ ఫోర్స్ బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవి. ఈ 2 మెయిన్ బాబా ప్రేమ్ మనకి దీంట్లో.
విజువల్ ఓకే. ఫోర్స్ పేజ్, విజువల్ ఫోర్స్ పేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అపిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఉమ్, వీటిలో లాజిక్స్ మనకు రన్ అవుతాయి. బిజినెస్ లాజిక్స్ బావా, ఓకేనా? అట్లే మనం లాజిక్స్ బిజినెస్ లాజిక్స్ అంటాం. అంటే ఆ బిజినెస్ లాజిక్స్ని బట్టే కదా మనం code చేస్తాం మామూలుగా. అంతేలే. సో లాజిక్ అనేది మనమే ఆలోచించి రాయాలా. అంటే వాడు ఒక లాజిక్ అనేది ఇచ్చుంటాడు, అంటే ఒక లాజిక్ ప్రకారం రన్ అవుతుంటాయి అన్నీ. ఆ, కాబట్టి ఉమ్, బిజినెస్ లాజిక్స్ని బేస్ చేసుకొని మనకు ఆ కోడింగ్స్ రన్ అవుతాయి బేసికల్గా చెప్పాలంటే. ఉమ్. వాళ్ళు ఏమైనా ఇస్తారా ఊరికే మామూలుగా డెమో? ఎవరు? ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు. నీకు కేటీ ఇస్తారు మామూలుగా. ఒకవేళ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నీకు కేటీ ఇస్తారు. ఆ కేటీ ఇచ్చిన తర్వాత, కేటీ అంటే ఇలా ఉంటుంది లోపల, ఇలా ఉంటుంది ప్రాజెక్ట్, ఇలా చేయాలా, ఈ విధంగా వాడతాము, ఈ విధంగా ఇంటిగ్రేషన్స్ వాడతాం, లైట్నింగ్ వాడతాము, మన ఇలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. నీకు లోపల ప్రతి ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి, యాప్స్ ఇలా ఉంటాయి, ఫీల్డ్స్ ఇలా ఉంటాయి, అలా ఏం చెప్పరు నీకు. అది కాదురా, నాకు ఫోన్ వచ్చింది, ఏం వినిపిలా. సారీ సారీ, ఏమనుకోవద్దు. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్సెల్ లో ఇస్తారు నీకు ఏదన్నా టాస్క్. ఎస్ ఎస్ అవును. ఎక్సెల్ అంటే అదొక విధంగా ఉంటుంది. అదే అప్పుడు మనము మామూలుగా సేవ్ చేస్తాం చూడు, డాక్, గూగుల్ దాంట్లో ఇస్తారు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అంటే డేట్ ఇచ్చేస్తాడు నవీన్, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల, అంటే మన టీం ఎంతమంది అయితే ఉన్నారో ఆ మొత్తం ఎక్సెల్ షీట్లో వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ అని ఇచ్చేస్తాడు, డేట్స్ ఇచ్చేస్తాడు, ఈ మంత్ డేట్స్ మొత్తం. నవీన్ అని ఉంటుంది, తర్వాత వినోద్ అని ఉంటుంది, తర్వాత ప్రేమ్ అని ఉంటుంది. సో నీకే టాస్క్స్ ఉన్నాయి, దేని మీద ఉన్నాయి అనేది నీకు పర్టికులర్గా ఇచ్చేసి ఉంటాడు ఒక లైన్లో ఆ డేకి. అంటే నువ్వు ఈ 1వ తేదీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2వ తేదీ కదా, 2వ తేదీ నుంచి 3వ తేదీ లోపల, 4వ తేదీ లోపల ఈ టాస్క్ అయిపోవాలా. సో దాని రిమార్క్స్ ఏందనేది ఎండింగ్లో వచ్చింటాడు నీకు, రో అనేది. సో నువ్వు ఏం ఇష్యూస్ ఫేస్ చేసావు, సో ప్రాజెక్ట్ సక్సెస్ అయితే స్టేటస్ ఏంటి, స్టేటస్ కాల్ ఏంటి, నీకు ఒక ఎక్సెల్ షీట్లో, అది ఎక్సెల్ షీట్ లాగే ఉంటుంది. దాన్ని చెప్పే కదా బాబు, గూగుల్ డాక్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మనము ఇప్పుడు ఎక్సెల్ షీట్ అనుకో, మనం సేవ్ చేస్తే వాళ్ళు కనపడాలి కదా, కనపడదు కదా. అవును. అంటే ఇట్స్ లైక్ సేమ్ గూగుల్ డాక్ అంటే ఎక్సెల్ షీట్ లాగే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఎవరైనా అప్డేట్ చేస్తే ప్రతి ఒక్కటి దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు చేసిండేది కూడా దాంట్లో అప్డేట్ అయిపోతా ఉంటుంది, నువ్వు ఏం చేసినా కూడా. అవును. ఓకే ఓకే, అది ఒక్కసారి చూడాలిరా. అది బాబా, నేను చూపిస్తాను. నేను ఒకసారి మన పాసిబిలిటీ ఏదైనా ఉంటుంది యాప్. నెక్స్ట్ అది బాబా, కోడింగ్ అంటే దాంట్లో బేసిక్స్ ఆ విధంగా ఉంటాయి. దానికి ఏ అవసరం మనకి చెప్పాను కదా, అపెక్స్ కోడింగ్ లాంగ్వేజ్, విజువల్ ఫోర్స్ పేజ్ కావాలి మనకి. ఆ వీడియోస్ చూస్తే డెప్త్ వచ్చేస్తుంది. ఈ డయాగ్రమెటిక్ కొంచెం చూసుకున్నారంటే మీరు ఏంటి ఎలా ఉంటుంది, కొంచెం ఇంకా లోపల డెప్త్ చాలా ఉంటుంది బాబా, పోతా ఉంటే వస్తూ ఉంటాయి కోడింగ్ పరంగా. అంతేలే, కాన్సెప్ట్ చెప్తా ఉంటే అర్థమవుతుంది అవి. అది కదా, మాకు ఇంతవరకు కాన్సెప్ట్ జరగలే కదా, దానివల్ల కొంచెం అర్థం కాల అంతే. అందుకని ఇప్పుడు నేను మొత్తం చెప్పేసినా కూడా అర్థం కాదు కదా. అంతేలే, ఇప్పుడు డయాగ్రామ్ అర్థమైంది మాకు. అంటే నేను చెప్పేది కూడా ఏంటంటే, మేజర్గా మనకి అది ఇంపార్టెంట్ బావా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హలో హలో చెప్పు. ఇది కూడా షేర్ చేస్తాను, మీకు యూజ్ అవుతుంది కదా. వినిపిస్తా వీడియో రికార్డ్ అవుతుంది కదా. అవుతుంది మధ్య. ఇది కూడా ఒక డయాగ్రమెటిక్ ఉంటుంది అనుకుంటే దీన్ని కూడా సేవ్ చేసి దీన్ని డయాగ్రామ్ సేవ్ చేయాలి, మళ్ళీ స్క్రీన్ షాట్ అయినా తీయచ్చు. ఎగ్జాంపుల్ విండోస్ 10 ఉందనుకో, ప్రేమ్
హలో ప్రేమ్. బతియా ప్రేమ్ లేడా? ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతుండ. బా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది ఒక సిస్టమ్ అనుకో ప్రేమ్. ఈ సిస్టమ్ విండోస్ 10 అనుకో స్పెసిఫికేషన్స్ ఉంది. దీంట్లో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది 2017 అనుకో బావా. ఓకేనా? ఎంఎస్ ఆఫీస్ అనేది 2007 అది అప్డేట్ చేస్తున్నాడు ఆల్రెడీ, దాంట్లో ఇన్బిల్ట్ ఉంది. లేదు మనకి మనకి 2014లో ఇంకొక అప్డేట్ వచ్చింది ఎంఎస్ ఆఫీస్. ఇది బావా, ఇది దీనికి అప్డేట్ చేయాలంటే మళ్ళీ మనం సాఫ్ట్వేర్ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు జావాలో దీన్ని డెవలప్ చేశాడు ఎంఎస్ ఆఫీస్ 2007 అని. తర్వాత దీన్ని అప్డేట్ చేయాలంటే దీని అప్డేట్ కూడా అప్డేట్ అవ్వదు. దీన్ని తీసేసి మళ్ళీ 2014 అనేది ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓకేనా? అది తెలుసు కదా ప్రేమ్ నీకు? తెలుసు. అంటే 2017 కావాలంటేనే మనం దాన్ని చేసుకుంటాం. అది వద్దు అప్డేట్ వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసి ఎంఎస్ ఆఫీస్ 2014 తీసుకోవాలా. అవును. అంతే కదా? అంటే కానీ దీన్ని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ ఇది బిల్డ్ అవుతుంది. రాదా విధంగా రాదనమాట. అదేవిధంగా అది 2017 అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 2017 తర్వాత 2018 ఇలా వస్తూ ఉంటాయి. ఇలాంటివంతా అప్డేట్ చేయాలంటే వాడు జావాలో చేస్తూ ఉంటాడు. జావాలో ప్రతిసారి చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా సాఫ్ట్వేర్ మనం కొనాలంట, కొంటే కానీ మనం దాన్ని చేయలేమన్నమాట. ఓకే. అంటే ప్రతి సిస్టమ్కి వాడు కొని ఇవ్వాల్సిందే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. ఓకే, మెయిన్ కంపెనీస్ లో చెప్పేది. కంపెనీస్లో బావా ఇట్లా 4 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీలో ఈ ఎంప్లాయీస్ ఒక కంపెనీలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. నవీను, శివ, అంటే ఇక్కడ మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం ప్రేమ్. దీంట్లో మన 4 ఎంప్లాయీస్. ఇప్పుడు జావా ఉందనుకో ప్రేమ్. ఇప్పుడు జావా ఈ కంపెనీలో జావాలోనే వర్క్ చేయాలా, సేల్స్ ఫోర్స్ లేదు అనుకో, జావానే ఉంది. అప్పుడు ఏం చేయాలి బావా? అప్పుడు ఏం చేయాలంటే ఈ సిస్టమ్కి కంపల్సరీగా నువ్వు జావా ఇన్స్టాల్ చేయాల్సిందే, దీనికి చేయాల్సిందే, దీనికి చేయాల్సిందే, శివ సిస్టమ్కి చేయాల్సిందే, వినోద్ సిస్టమ్కి చేయాల్సిందే. ఇలా చేస్తే కానీ నీకు జావా కోడింగ్ చేయలేవు కదా నువ్వు. అవునా కదా? ఇది అర్థమైందా ప్రేమ్? అర్థమైందిరా. అంటే ప్రతి సిస్టమ్ లో జావా ఉంటేనే కదా మనం కూడా జావా చేస్తాం. అంతే కదా? నువ్వు ఏదైనా నెట్లోకి వెళ్ళి ప్రేమ్కి జావా సాఫ్ట్వేర్ వెళ్ళిపోవాలా, నవీన్కి వెళ్ళిపోవాలా, శివాకి, వినోద్కి వెళ్ళిపోవాలంటే అది వెళ్ళదు. సరిగా నువ్వు పెన్ డ్రైవ్ లో నుంచి తీసుకొని ఆ కంపెనీ వాడు ఏదైతే కొని ఉంటాడో, అంటే ఇది ఆల్రెడీ ముందు కొనుక్కో ఉంటాడు ఒకటి. వినోద్ ఏమైంది? కట్ అవుతానే ఉంది. అవునా? ఏం నెట్వర్క్ ఇష్యూ బావా? వాడిని మాట్లాడమా? హలో వినోద్. హలో నవీన్. నెట్వర్క్ ఏదో కాదు ఈయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అతను చేశాడా? ఫోన్లు వస్తే కూడా కట్ అయిపోతుందిరా. అదే అందువల్ల కట్ అయిపోయింది అది. అదే బాబు, నేనేం చెప్తాను ఇదే బాబు. ఇప్పుడు ఈ కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జావా అనే దానికి సపరేట్గా అమౌంట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 years పర్మిషన్ ఇచ్చారు బావా. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అనుకో. ఓకేనా? ఓకే, జావా వరకు సరిపోతుంది. మన వరాకిల్ కావద్దా కంపెనీకి? అంటే ఈ కంపెనీ కూడా అన్ని కొనిపెట్టుకోవాలా. అంతేలే, అప్డేట్ చేసుకుంటా ఉండాలి కదా వాడు. అప్డేట్ అంటే నీకు అప్డేట్ లే, మళ్ళీ కొనాల్సిందే. అంటే కొత్త వర్షన్స్ కొంటా ఉండాలా. అప్డేట్ అంటే ఐ మీన్ అవును, మళ్ళా వరాకిల్ కొనాలా, ఈ సిస్టమ్కి ఇవ్వాలా, ఈ సిస్టమ్కి ఇవ్వాలా, నెక్స్ట్ ఓకేనా మళ్ళా శివాకి ఇవ్వాలా. ఇలా అన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా. ప్రతి ఒక్కటి కొనాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇది వరాకిల్ సాఫ్ట్వేర్ కొనాలా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా ఎన్ని సాఫ్ట్వేర్ నీకు జావాలో ఇంకొకటి తెలుసా? జావా ఒకటే కాదు, దాంట్లో నీకు జేడీకే, ఎలిప్స్, దాంట్లో ఇంకా చాలా ఇన్స్టాల్ చేసుకోవాలి బాగా. నీకు తెలుసు అనుకుంటా.
తెలుసులే. జావా అనేది దాంట్లో అనేది ఒకటే కాదు, దాంట్లో ఇంకా నువ్వు చాలా ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే నీ రిక్వైర్మెంట్ని బట్టి జావాలో చాలా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం, అది ఒకటే కాకుండా. ఉమ్. సో ఇలా ప్రతి ఒక్కటి వాడు కొనాలంటే ఎంత అమౌంట్, నేను వాడు 3 years మళ్ళీ అమౌంట్ కట్టాల్సిందే. అంతేలే. ఇలా అంటే ఈ నెంబర్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్స్కి, ఈ లాంగ్వేజెస్కి వాడు సపరేట్గా దీనికి 5 లక్షలు కడితే వరాకిలో ఎక్కువ చదువుతాము. వరాకిలో ఒకవేళ 10 లక్షలు బావా 2 years కనుకో, ఓకేనా? ఇలా ప్రతి దానికి ఒక 2 years వస్తే డబ్బులు కడతానే ఉండాలా. ఒకదానికి కాదు, ఇలా 10 సాఫ్ట్వేర్లు 10 ఓట్లు కడతానే ఉండాలి వాడు. మన సేల్స్ ఫోర్స్ ఏంటంటే ఇంటర్నెట్ లాగా, అంటే ఇంటర్నెట్ అయిపోతే ఇంటర్నెట్కి డబ్బులు ఎలా వేసుకుంటాం ఆ విధంగా దానికి ఒక్కటి చాలు. ఏది ఒక్కటి ఉంటుంది మన సేల్స్ ఫోర్స్ది. అదే ఎంవైఎన్సీ ట్రస్ట్ సేల్స్ ఫోర్స్ అనుకో బావా, క్లౌడ్ కంప్యూటింగ్ అనుకో. సో అప్పుడు ప్రతి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చేస్తాను నేను యూజర్స్ అని ఇచ్చేసి ఇక్కడ ప్రేమని ఇచ్చేస్తా. ఇక్కడ ప్రేమని ఎంటర్ చేస్తాను, సబ్మిట్ చేయగానే సేవ్ అనే బటన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ నీకు లోపల, అది అడ్మిన్లో ఉంటుంది కదా తెలుసు మీకు. సో ఇక్కడికి వెళ్ళి సేవ్ అని కొట్టంగానే ఇక్కడ ఎప్పుడైతే మనం సేవ్ అనేది క్లిక్ చేస్తామో, ఇక్కడ మనం ఎప్పుడైతే సేవ్ అనేది క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమైంటుందంటే ఇది ఇక్కడ ప్రేమ్ రికార్డ్ దీంట్లోకి వచ్చేసి ఉంటుంది అంతే. దీనికి సపరేట్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబడలే. ఇక్కడ ఇంటర్నెట్లోకి వెళ్ళి, అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకుంటాను కదా నవీన్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్, మనము నెట్లోకి వెళ్ళానంటే అంటే ఇండివిజువల్గా నువ్వు చేసుకునేటప్పుడు చేసుకుంటావు, కానీ కంపెనీ వాడు అలా ఇయ్యడు నీకు. కంపెనీ ఓడే అక్కడ క్రియేట్ చేసి నీకు పర్మిషన్ ఇస్తాడు. అంటే నీకు ఆర్గ్ బాగా ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుని చూడు ఆర్గ్, ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఉంది కదా, ఈ ఆర్గ్ ఒకే ఆర్గ్లో పనిచేస్తాం మనం, అంతే ఉండేది ఒకే ఆర్గ్. ఇదే ఆర్గ్, ఇది నా కంపెనీ ఎంవైఎన్సీ ట్రస్ట్ అనుకో, ఈ ఆర్గ్లోనే ప్రతి ఒక్కరు పనిచేస్తాం. కానీ నీకు దీంట్లో నుంచి నీకు ఒక ఆర్గ్ నేను ఇస్తా, ఇక్కడి నుంచి నేను క్రియేట్ చేసి, అది కూడా ఎలా అంటే బాగా ఈజీ చూపిస్తుంది ఒకసారి. సెటప్లోకి వెళ్ళి నావిగేషన్కి ఇక్కడ యూజర్ అని కొడతాను నేను. చూడు యూజర్ అని కొడుతున్నాను, ఇంకో యూజర్, ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ యూజర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఇవి యాక్టివ్ యూజర్స్. ఇప్పుడు నేను కొత్త యూజర్ క్రియేట్ చేస్తున్నా, బాగా చూడండి న్యూ యూజర్. అంటే నా కంపెనీలోకి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ శివ జాయిన్ అయ్యాడు బావా, కాబట్టి ఇప్పుడు నేను నా పర్మిషన్ ఇస్తాను. ఇట్లాగే ఉంటుంది, నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఇలాగే ఇచ్చాడు పర్మిషన్. ఇగో న్యూ అని క్లిక్ చేస్తాడు వాడు, క్లిక్ చేయగానే ఇక్కడ ఏం నేమ్స్ వచ్చాయి, ఇన్ని నేమ్స్ వచ్చాయి అనమాట. ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ అంటే ఏంటంటే ఏ ప్రొఫైల్లో నేను వర్క్ చేస్తాను, ఈ చాటర్ అకౌంట్ యూజర్ అని ఉంది. నేను చేసే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ కదా, సో సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అని కొట్టాను. యూజర్ నేమ్ శివ సిహెచ్, ఈమెయిల్ బతే, నీ ఈమెయిల్ ఏదైనా చెప్పతే ఒకటే దాంట్లో బోర్డ్, ఓకే ఎంటర్ చేస్తాను మెసేజ్. ఏంటన్నావే? నీ మెయిల్ ఒకసారి చెప్పతే, మెయిల్ ప్రేమ్ నువ్వు చింతపొడి, నువ్వు సిస్టమ్ కావడం కదా? లేదురా, ఫోన్ రా, ఇటు కరెంట్ లేదురా. సరే సరే, ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ప్రేమ్, ఇప్పుడు ఒక ఆర్గ్ అనేది నువ్వు ఏం చేసావంటే సైన్ అప్ లోకి వెళ్ళి ఒక సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నీకు కావాలంటే, నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు సేల్స్ ఫోర్స్ సైన్ అప్ లోకి వెళ్ళి అదే developer.salesforce.com అవును, క్రియేట్ చేసుకోవాలా చేసుకున్నావు. సో నీ కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తాడు బావా, కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తారు, దీన్నే నేను వాడుకోవచ్చు. కంపెనీ వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు, అంటే కంపెనీ వాళ్ళు కొన్నది కాబట్టి పెయిడ్ వర్షన్ కాబట్టి నీకు ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే ఇలా ఇస్తారు. యూజర్ అంటే నువ్వు ఆ కంపెనీలో ఒక పనిచేసే వ్యక్తివి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నీకు అడ్మిన్ సెటప్ అవుతుంది, సెటప్ అయ్యి నీకు చెప్తా ఉంటాడు. సో నీకు నేను ఇది ఆర్గ్ క్రియేట్ చేస్తున్నాను అని. ఎలా క్రియేట్ చేస్తాడంటే సేమ్ ఇదే విధంగా, అంటే ఒకే ఆర్గ్ ఉంటుంది బావా. ఇప్పుడు ఒకవేళ హెచ్సిఎల్ అనుకో, ఒకే ఆర్గ్, ఈ ఆర్గ్ లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తుంటారు అంతే. ఓకే ఓకే, ఎలా చెప్పు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు ఏంటంటే జావా నీకు ఒక్కో దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలా ప్రతి ఒక్కరు, అట్లా కాదు. ఇక్కడ యూజర్, ఇక్కడ నేను యూజర్ అడ్మిన్ అనుకో, నేను లాగిన్ అవుతున్నా, నీకు నెట్ లో కనెక్ట్ అయ్యి నీకు నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ క్రెడెన్షియల్స్. అలా యూజర్స్ లోకి వెళ్ళి సేమ్ లైక్ దీంట్లోకి వెళ్ళాను, సెటప్ నావిగేషన్ లోకి వెళ్ళాను, ఇక్కడ క్విక్ ఫైండ్ సెట్ చేస్తున్నా కదా, ఇక్కడ యూజర్స్ అని కొడుతున్నా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం 2 యూజర్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం దేంట్లో, ట్రయల్ వర్షన్ లో. ఓకే, దీంట్లో 2 మాత్రమే చేయగలుగుతాం. ఒకవేళ మీరు మళ్ళీ ప్రాక్టీస్ అయినా చేయండి, 2 యూజర్స్ మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం కొత్తగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంవైఎన్సీ ట్రస్ట్ అనుకో, అంటే నా సిస్టంలో నుంచి నీకు నేను వర్క్ చేయొచ్చు. అంటే కొత్త ఆర్గ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంతే, ఇది నా కంపెనీ. ఇప్పుడు నేను ఇది కంపెనీ పెట్టుకోవచ్చు బావా. ఇప్పుడు నేను ఇది నా ఓన్ ఆర్గ్ని కంపెనీగా పెట్టుకొని నేను మీకు జాబ్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు ప్రేమ్కి శివాకి మీ ఇద్దరికి నేను జాబ్ ఇచ్చా.
ఇచ్చినప్పుడు మీరు నా ఆర్గ్లో పనిచేయాలి కానీ మీ ఆర్గ్లో పనిచేయకూడదు కదా. ఓకే ఓకే, అంటే నీ దాంట్లోనే లాగిన్ అవ్వాలి అప్పుడు. నా దాంట్లో లాగిన్ కాదు, నేనేం చేస్తున్నానంటే నా సిస్టంలో నుంచి మీకు ఒక అకౌంట్ నేను క్రియేట్ చేసి పంపిస్తున్నా. ఓకే ఓకే, అర్థమైంది. అంటే నువ్వు ఇచ్చిన అకౌంట్ లోనే మేము లాగిన్ అయ్యాలా? ఎస్. అప్పుడు ఏంటంటే మీరు వర్క్ చేస్తుంటారు, బట్ మీరు చేసే ప్రతి వర్క్ ఇక్కడ నాకు తెలుస్తూ ఉంటుంది. ఆహా, ఓకే ఓకే. ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఒక టాస్క్ ఇస్తాను నీకు నేను, అంటే ఆ టాస్క్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఈ ఆర్గ్ వేరే, ఇప్పుడు మీరు చేసే ఆర్గ్ వేరే, ఇదే దీంట్లో కూడా నేను ఇప్పుడు ఎంప్లాయన్స్ ట్రస్ట్ ఇది సేమ్ ఇదే అనుకోండి. దీంట్లో నుంచి నేను మీకు జాబ్ ఇస్తున్నా. ప్రేమ్ మీరు అదే నా ఆర్గనైజేషన్లో మీకు జాబ్ వచ్చింది. నేనేం చేస్తున్నానంటే మీకు ఒక ఆర్గ్ ఇవ్వాలి కదా నేను మీరు పనిచేయడానికి. ఎందుకు ఇవ్వాలి? నా కంపెనీలో పనిచేయడానికే మీకు నేను ఇవ్వాలి. కాబట్టి మీరు ఈ ఆర్గ్లోనే పనిచేయాలి. ఇది ఇక్కడ నా ఆర్గ్ అయితే ఏదో ఉందో దీంట్లో పనిచేయాలి, కానీ మీ పర్సనల్ ఆర్గ్లో మీరు పనిచేయకూడదు. కాబట్టి నేను ఒక కొత్తది క్రియేట్ చేస్తున్నా, అంటే నా ఆర్గనైజేషన్లో మీకు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఒక ఆర్గనైజేషన్, దీంట్లో నేను అడ్మిన్. సో నేను నీకు ఒకటి క్రియేట్ చేస్తున్నా, నీకు ఒకటి క్రియేట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు ఇస్తున్నా నేను నా ఆర్గనైజేషన్ నుంచి. అర్థమైందే? అర్థమైంది అర్థమైంది. నా ఆర్గనైజేషన్ నుంచి నీకు ఇస్తున్నా నేను క్రియేట్ చేసి నీకు ఇస్తున్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది. ఇక్కడ నువ్వే క్రియేట్ చేసుకుంటావు, ఇక్కడ నేను క్రియేట్ చేసి నీకు ఇస్తాను అనమాట. అది అర్థమైందా బాబు? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అర్థమైంది అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళి యూజర్స్ అని కొడుతున్నాను. కొట్టి 2 యూజర్స్ మాత్రమే, పెయిడ్ వర్షన్లో 2 యూజర్స్ మాత్రం మనం చేయొచ్చు. అది గుర్తుపెట్టుకో. చూడు, నేను న్యూ యూజర్ అని కొట్టాను. ప్రేమ్ నీది ఇస్తా. ప్రేమ్ అంటే నువ్వు నా కంపెనీ ఎంప్లాయ్ కాబట్టి ప్రేము, లాస్ట్ నేము ఐ కొట్టాను. నేమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటాను. నీ ఈమెయిల్ చెప్పావా? ఇందుకు INDH KURU PREM J149 @gmail. అంతే. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకోవట్లా, నేను నీకు క్రియేట్ చేస్తున్నా. అంటే బాబా క్రియేట్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కదా సైన్ అప్లో. అంటే ఇది నేను కంపెనీలో నా ఆర్గ్లో నువ్వు జాబ్ కాబట్టి నువ్వు యూజర్, నాకు నువ్వు యూజరు ఎంప్లాయ్ కాబట్టి నేను నీకు క్రియేట్ చేస్తున్నా క్రెడెన్షియల్స్. అంటే నువ్వు నా పర్మిషన్స్తోనే కదా నువ్వు పని చేయాలడా. అంతేలే. ఇక్కడ నేను క్రియేట్ చేసి నీకు పర్మిషన్స్ ఇస్తా. దేనికి పర్మిషన్ ఇవ్వాలి వాడికి? వాడు ఈ ఆర్గ్లో ఎన్ని చూడకూడదు, వాడు దేంట్లో పని చేయాలి. కాబట్టి ఇక్కడ అన్ని నేను పర్మిషన్స్ ఇచ్చి నీకు ఒక ఆర్గ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే ఓకే, అర్థమైందా? చూడు, యూజర్ నేమ్ ఆటోమేటిక్గా మెయిల్ తీసుకునేస్తుంది. నువ్వు కంపెనీ ఉంటే ఇక్కడ నీకు HCM ఉంటుంది. ఓకే, ఇస్తున్నా. నిక్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంది. టైటిల్ నువ్వు నా దాంట్లో ఎంప్లాయ్. ఓకే, నా కంపెనీ నేమ్. ఏ కంపెనీలో పనిచేస్తున్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంప్లాయన్స్లో పనిచేస్తున్నావు. ఓకే, ఎంప్లాయన్స్ ఏ డిపార్ట్మెంటు? డెవలపర్. ఇలాగే చేస్తారు బావా. డివిజన్ ఏదో ఒకటి ఇచ్చేసాను. సో ఇచ్చి నేను సేవ్ కొడుతున్నా బావా. ఇప్పుడు కావాలంటే ఇక్కడ నీ అడ్రస్ మొత్తం ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను సేవ్ కొడతాను. డూప్లికేట్ నేమ్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చి బాబు మన ఇష్టం. అంటే మనం అడిస్తాం చూడు యూజర్ నేమ్. అంటే నీ మెయిల్ అనే దానికి అథెంటికేషన్ వస్తుంది, OTP వెరిఫై చేయమని చెప్పి. ఇక్కడ యూజర్ నేమ్ అనేది నా ఇష్టం వచ్చింది ఇస్తాను నేను. ఓకే ఓకే. ఇందుకూరు ప్రేమ్, ఇంతే. నేను ఇదే ఇచ్చాను నీకు, సేవ్ చేస్తాను. అంటే నా కంపెనీలో నీకు జాబ్ ఇస్తున్నా ప్రేమ్. ఇప్పుడు నీకు జాబ్ వచ్చేసింది, క్రియేట్ చేసా. ఇప్పుడు నీ మెయిల్కి మెసేజ్ వచ్చింటుంది చూడు. ఒక్క నిమిషం ఉండి చూస్తా. వచ్చిందిరా, వెరిఫై అని వచ్చింది. వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వెరిఫై అని వచ్చింది. అక్కడ ఏంది బాబు, ఇప్పుడు నువ్వు అక్కడ వెరిఫై చేసి లాగిన్ అయ్యావంటే ఇంతకు ముందు నీ పర్సనల్. ఇప్పుడు ఏంటంటే నువ్వు నా కంపెనీలో పనిచేస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు లాగిన్ అయితే నువ్వు నా ఆర్గ్లో పనిచేస్తుంటావు. ఓకే ఓకే. అంటే నా ఆర్గ్లో దానికి మెయిల్ ఐడి పాస్వర్డ్ అది లాగిన్ అవ్వాలంటే అదే లాగిన్ యూజర్ ఐడి వచ్చింది చూడు. వెరిఫికేషన్ కింద యూజర్ ఐడి వచ్చింటుంది కదా నీకు. ఓకే ఓకే, నేను దాంతో గమనించలా. యూజర్ నేమ్ అదే నా మెయిల్ ఐడి వచ్చేసింది. అప్పుడు నువ్వు అక్కడ పాస్వర్డ్ మార్చుకుంటావు. ఓకే ఓకే ఓకే. అంటే ఇక్కడ ఇస్తుండేది నేను కదా. ఇప్పుడు నీకు అన్ని క్రియేట్ చేశాను, బట్ నేను ఇక్కడ ఎడిటింగ్ చేసేస్తా. నీకు ఏ పర్మిషన్స్ ఉండాలి ఇక్కడ చూడు. ఇక్కడ ఉన్న అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా కొన్ని. నీకు పర్మిషన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు అని నేను ఇక్కడ ఇచ్చేస్తాను నీకు. ఇది కంపెనీది కదా, మొత్తం నీకు కనపడకూడదు కదా. అంతే అంతేలే. సో నువ్వు నా యూజర్ ప్రేమ్ అనేవాడు నా ఎంప్లాయన్స్లో వర్క్ చేస్తుంటా కాబట్టి నేను
నా పర్మిషన్స్తో నా పర్మిషన్ సెట్స్తో నేను క్రియేట్ చేసి నీకు పంపిస్తున్నా, నువ్వు నా కంపెనీలో లాగిన్ అవుతావు. ఇప్పుడు నువ్వు అక్కడ వెరిఫికేషన్ కొట్టుకున్నావు అంటే ఇక్కడ నేను నీకు టాస్క్ ఇస్తాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉంది, నేను వర్క్ ఫ్లోస్ యూజ్ చేసి ఒక టాస్క్ ఇస్తాను, ఆటోమేటిక్గా నీ మెయిల్కి వచ్చేస్తుంది. అంటే ఎంవైఎన్సీ ట్రస్ట్ అతను నీకు ఒక టాస్క్ ఇచ్చినాడు, నువ్వు ఆ టాస్క్ని ఫినిష్ చేయాలి. నువ్వు ఒక టాస్క్ ఫినిష్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ క్రియేట్ చేయమన్నా, దాన్ని మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వు, అది పాస్వర్డ్ యూజర్ నేమ్ రాసి పెట్టుకో, తర్వాత అది ఎలా ఉంటుందని ఒకసారి నేను చూపిస్తాను ఈసారి క్లాస్లో, ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసే రికార్డ్ ఇక్కడ నాకు కనిపిస్తుంటుంది, నువ్వు అక్కడ క్రియేట్ చేస్తే అది నాకు కనిపిస్తుంటుంది. ఓకే బట్టి అర్థమైందా నీకు వినోద్? అర్థమైందిరా. ఇట్లా సేమ్ ఇంతే కంపెనీలో ప్రేమ్. మనకు కంపెనీలో ఎలా ఇస్తారు పెయిడ్ వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెయిడ్ వర్షన్ అనుకో, ఈ పెయిడ్ వర్షన్లో ఓడు అడ్మిన్ అనేవాడు మనకు కనెక్ట్ అవుతాడు. ఒక రోజు కనెక్ట్ అయ్యి నీకు ఈ విధంగా యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ నేను ఇస్తున్నాను, నాకు క్రియేట్ కొన్ని కంపెనీలు ఏంటంటే ముందుగా క్రియేట్ చేసి పంపిస్తాను నీకు ఈ విధంగా. లేదు మనకి పాస్వర్డ్ అది ఇచ్చేస్తారు డైరెక్ట్ గా, అదే వెరిఫికేషన్ ఈమెయిల్కే వస్తుంది. అప్పుడు అదే పాస్వర్డ్ మనం పెట్టుకోవాలా? ఇప్పుడు ఏంటంటే ఇది పర్సనల్ మెయిల్ కాబట్టి రేపు ఏం చేస్తాడు, కంపెనీ మెయిల్కి ఇస్తాడు నీకు వెరిఫికేషన్. ఓకే ఓకే. అంటే నువ్వు ఏ కంపెనీలో అయితే జాయిన్ అయి ఉంటావో దానికి నీకు వెరిఫికేషన్ మెయిల్ ఇస్తాడు, దాంట్లో నువ్వు లాగిన్ అవుతావు. నీ పర్సనల్ మెయిల్కి ఇడు అంటే అది పెయిడ్ కదా, నీ పర్సనల్ దానికి ఇచ్చేస్తే ఒకవేళ నువ్వు జాబ్ మానేస్తే మళ్ళీ నీకు ఎట్లా తీసేస్తాడులే, ఒకవేళ నువ్వు జాబ్ మానేస్తే మళ్ళీ నీ పర్మిషన్ తీసేస్తాడు ఎట్కి. ఇప్పుడు చూడు ఎట్లా తీసేస్తాడు బావా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ మళ్ళీ బావా చూడు, ప్రేమ్ మళ్ళీ యూజర్ అని కొట్టాను. ఇప్పుడు ఏం చేశానంటే నువ్వు నా కంపెనీలో ఫేక్ అని తెలిసిందబ్బా, ఓకేనా? నా కంపెనీలో ఫేక్ అని తెలిసింది. ఇక్కడ చూడు యూజర్స్ ఎవరు, ఇక్కడ ఐ ప్రేమ్ పిఏ ఏం మెయిల్, ఈ మెయిల్ ఉంది. సో అతను యాక్టివ్లో ఉన్నాడు. ఏ ప్రొఫైల్లో పనిచేస్తున్నాడు, చాటర్ ఎక్స్టర్నల్ యూజర్లో పనిచేస్తున్నాడు. ఒక నవీన్ హెచ్సిఎల్ దేంట్లో పనిచేస్తున్నాడు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నాడు. అంటే ప్రొఫైల్ అనమాట. అంటే మనం ఏ ప్రొఫైల్ కింద పనిచేస్తున్నాం అనేది కూడా ప్రొఫైల్ ఇంపార్టెంట్. ఆ వీడియోస్ స్టార్టింగ్లో చూస్తుంటారు మీరు. ప్రొఫైల్స్ అంటే ఏంటంటే మనం ఏ ప్రొఫైల్ కింద ఉన్నాం. అంటే మొన్న ఒక వీడియో నేను పెట్టాను బాబా, కంపెనీ రికార్డ్ చేసి మీరు చూసారో లేదు, నేను ఏ ప్రొఫైల్ కింద ఉన్నాను అనేది మీకు కనపడి ఉంటుంది అప్పుడు కదా స్టార్టింగ్ లో నా కంపెనీ నేను వీడియో తీసి పెట్టాను మీకు. అంటే నేను ఏ ప్రొఫైల్ కింద పనిచేస్తున్నాను చూసారా, గుర్తుందా, మర్చిపోయారా? వీడియో రిలేషన్ ఇచ్చి నేను ఎవరి కింద ఉన్నాను లాస్ట్ లో ఉంటుంది నా పేరు, ఇక్కడ నవీన్ పుల్లూరు అని ఉంటుంది కంపెనీలో. నేను ఎక్కడి నుంచి ఏ ప్రొఫైల్ నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాను అనేది మీకు కనపడి ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి, మనకు మీకు అర్థమవుతుంది. ప్రొఫైల్ ఒకసారి పెట్టు, ఆ వీడియో ఒకసారి పెట్టు. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టున్నాను బాబు, నేను అప్పుడు 2-3 వీక్స్ పెట్టున్నాను. ఎప్పుడు పెట్టినావా? చూడు 2-3 వీక్స్ బ్యాక్. సరే నేను మళ్ళా చూపిస్తాను, ఎందుకంటే నాది ఫార్మాట్ అయింది మొత్తం అంతా, అందుకు. ఒక నిమిషం అట్టనండి. ఏమి అవునా ఒకటి చేసేయడా? సారీ బావా, మీకు లేట్ చేస్తాను నేను, వస్తుంటే ఒకరా. ఇంకా ఎంత సోపురా బావా? ఇంకో 10 నిమిషాలు బావా. ఏమైనా పని ఉందా? మామూలుగా అడుగుతున్నా జనరల్ గా. ఇప్పుడు కొంచెం పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా కొంచెం. నేను చెప్పానంటే అప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు మెయిల్, ఇప్పుడు నువ్వు కంపెనీలో వర్క్ చేసినప్పుడు నీకు మెయిల్ యాసింగ్ ఇస్తాడు, నెక్స్ట్ వచ్చి నీకు ఈ యాసింగ్ ఇస్తాడు. నువ్వు కంపెనీలో జాబ్ తీసేసాడు, లేదా నువ్వు మానేసావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, ఇన్యాక్టివ్ చేసేస్తాడు. అంటే నువ్వు ఇంకా ఎంప్లాయీ లేవు కదా, నీకు ఇస్తే మళ్ళీ నువ్వు వాడేస్తావు కదా. నేనేం చేస్తానంటే, ఇప్పుడు నువ్వు నా కంపెనీలో మానేసావు, సో నేను ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇది కదా నీ రికార్డు, నువ్వు యూజర్, నా కంపెనీలో ఎంప్లాయీ నువ్వు. చూడు ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, చూడు యాక్టివ్కి, ఇక్కడ చూడు యాక్టివ్ బ్లూ సింబల్ ఉంది, ఇన్యాక్టివ్ ఇక చూడు ఇన్యాక్టివ్ ఓకే చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ సేవ్ చేస్తున్నా, అప్డేటింగ్ రికార్డ్. చూడు ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందంటే, ప్రేమ్ అనే రికార్డు, అదే నువ్వు ఒక ఎంప్లాయీ నా కంపెనీలో, నీకు ఇన్యాక్టివ్ లేదు అంటే నేను తీసేస్తా జాబ్లో నుంచి. సో నీకు ఇక్కడ నేను యాక్టివ్ తీసేస్తే నువ్వు ఇంకా దాంట్లో ఇప్పుడు నీకు అది విజిబుల్ కాదనమాట ఆర్గ్ అనేది. అంటే నా చేతిలో పర్మిషన్స్ ఉన్నాయి, నువ్వు అంతే కదా, నువ్వేం చేయలేవు. ఇప్పుడు వెరిఫికేషన్ చేసినా కూడా నీకు కోడ్ ఏం జనరేట్ అవ్వదు, నువ్వు లాగిన్ అవ్వలేదు ఇంట్లోకి. లేదు ఒక 2 years తర్వాత నువ్వు మళ్ళీ ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు, మళ్ళీ ఎడిట్ చేస్తాను, ఓకే, నీ డీటెయిల్స్ మొత్తం ఈ డేటాబేస్లో ఉంటాయి కదా కంపెనీలో. మళ్ళీ హెచ్సిఎల్లో 1 year తర్వాత జాయిన్ అయ్యావు, మళ్ళీ యాక్టివేషన్ ఇస్తున్నాయి, మళ్ళీ సేవ్ చేస్తాను. సో ఇప్పుడు నువ్వు వెరిఫికేషన్ చేసావంటారా, నీకు వెరిఫికేషన్ పాస్వర్డ్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇట్లా ఉంటుంది బాబు. ఇది క్లారిటీగా అర్థమైందా లేదు చెప్పు, లేదంటే మళ్ళీ చెప్తా. అర్థమైంది, నాకు అర్థమైంది. అంటే మీకు అంటే నవీన్, ఈ వర్క్ మనం చేయం కదా, వాళ్ళు హెచ్ఆర్స్ వాళ్ళు చూసుకుంటారు కదా, టీమ్ లీడ్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇది ఇప్పుడు ఏమన్నానంటే ఇలా ఉంటది, ఇది ఎవరు చెప్పరు కదా మనకి.
ఓకే 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 ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే నువ్వు నీ కంపెనీలో ఉన్నావు, ఏం చేశాడంటే నువ్వు అడ్మిన్ వచ్చు కాబట్టి నీ కంపెనీలో ఎవరు లేరు ఆ టైంలో అడ్మిన్, నిన్నేం చెప్తాడు, శివ నువ్వు ఏం చేస్తావంటే ఈ కంపెనీలో వేరే అతను జాయిన్ అయ్యాడు ఈరోజు, సో నేను లేను, నువ్వు అతనికి క్రెడెన్షియల్స్ యూజర్స్ ద్వారా ఇచ్చేయని చెప్తాడు. అంటే ఈ పని మనకు ఉండదు అనుకోకూడదు అనమాట. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది మన టైం. ఆ రోజు ఎవరు రాలేదు ఎంప్లాయీ, అడ్మిన్ ఎంప్లాయీ అనుకో, సో నీకు అడ్మిన్ కూడా వచ్చు కదా, సో నీకు అడ్మిన్ కూడా వచ్చు కాబట్టి నువ్వు ఆ ఎంప్లాయీ కొత్తగా జాయిన్ అయ్యాడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీలో, అతను ఏం చెప్తాడంటే మేనేజర్ ఈ విధంగా శివ ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడు, సో అతను నువ్వు యూజర్ క్రియేట్ చెయ్యి అని చెప్తారు. అర్థమైందా? అంటే రిక్వైర్మెంట్ బట్టి ఏ విధంగా కూడా ఉండొచ్చు వర్క్ మనం చెప్పలేము, ఈ చిన్న చిన్న కూడా చేయమంటారు తెలిసిన. కాబట్టి ఇదేంటంటే నువ్వు లేదంటే నీది ఏదైనా కొత్త మెయిల్ ఉంటే నువ్వే క్రియేట్ చేసుకోకపోతే నువ్వే క్రియేట్ చేసి ఏదైనా నీకు మెయిల్స్ చాలా ఉంటాయి కదా, ఈ వీడియో చూసి 2 times 3 times సేమ్ నేను ఎలా అయితే చేసాను ఆ విధంగా చేసి దాన్ని కూడా లాగిన్ అవ్వు. ఓకే ఈ వీడియో ద్వారా ప్రాక్టీస్ చేస్తాను సార్. చేస్తే ఏంటంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కాకపోతే చాలా యూజ్ అవుతుంది మనకి, అన్ని తెలుసుకోవాలి కదా. అంటే ఒక అదే కంపెనీ అదే అర్థమైంది, చెప్పినప్పుడు అర్థమైంది. ప్రాక్టీస్ ఇదే వీడియో నేను మళ్ళీ చేస్తాను, అందుకని టైం కూడా రెడ్యూస్ చేసి పెడదాము, అందుకని ఆఫ్ చేస్తున్నాం మధ్యలో మళ్ళీ. అవునా సరే. ఇలా ఉంటుంది ఇది. సో డెవలప్మెంట్ అలా ఉంటుంది అనమాట ఫ్లో. కాబట్టి దీని తర్వాత డెవలప్మెంట్ దీన్ని కాపీ చేసుకొని ఇది చెప్పే కదా వేరే న్యూ ప్లేస్ తీసుకొని దీంట్లో పేస్ట్ చేసుకోవాలని, లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తా అక్కడ. కాపీ చేసి దాన్ని ఇంటూ మార్క్ చేసి మళ్ళీ ఇది ఇంపార్టెంట్ అంటే మనకి బేసిక్ ఇప్పుడు తెలియదు కదా. అంటే ఈ యాప్లోకి వెళ్ళి మన డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేస్తాను, అది సపరేట్ ఒక పేజ్గా వచ్చేస్తుంది. మనం ఈ పేజ్లో కోడింగ్ చేసి దీన్ని మినిమైజ్ డెవలప్మెంట్ కన్సోల్ అని వస్తుంది ఒకటి, కష్టం కాబట్టి అంటే మనం దీన్ని మినిమైజ్ చేసి దాంట్లో చూడాలంటే కష్టం కాబట్టి ఈ పేజ్ యూఆర్ఎల్, దీన్ని యూఆర్ఎల్ అంటాం. దీన్ని కాపీ చేసుకొని దీన్ని క్యాన్సిల్ చేసి కొత్త పేజ్ చేసుకుంటాం మనం. కంట్రోల్ వి చేస్తే దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే మనకి అడ్మిన్ ఇక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ ఇక్కడే ఉంటుంది. అర్థం కదా బత్య? సో దీంట్లో మనం కోడింగ్ ఎలా రాస్తాం అంటే ఇది మన ఆర్గు, దీంట్లో కోడింగ్ రాస్తాం మనము. దీంట్లో ఏం చేస్తామంటే ఫైల్స్ అంటే ఆల్రెడీ న్యూ ఉంది, ఓపెన్ ఉంది. ఓపెన్ అంటే ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ అని కొట్టంగానే నువ్వు ఇన్బిల్డ్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ అనమాట, క్లాస్లో చేసావా, ట్రిగ్గర్స్లో చేసావా, పేజెస్, ఇవన్నీ లైటింగ్ సంబంధించి పేజ్ కాంపోనెంట్స్ ఇవి లైటింగ్లో వస్తాయి మనకి. ఆబ్జెక్ట్స్ ఏ ఆబ్జెక్ట్స్ మీద రాస్తుండవు, స్టాటిక్ రిసోర్స్, హలో యా అన్నయ్య అన్న సారీ అన్న, నిన్న కూడా చేస్తానని చెప్పాను నీకు కాలు. అన్నయ్య చెప్పండి అన్న. లేదన్నయ్య ఇగో ఇప్పుడు కూడా లైవ్లో ఒక క్లాస్ చెప్తా ఉన్నానన్న. అయ్యో పర్లేదన్నా, ఇగో ఇది కంప్లీట్ అవ్వడం మిస్ అవ్వకుండా నేను చేస్తానన్నా. సారీ అన్న, నేను చేయడం దాన్ని ఏమనుకోబాకండి. కరెక్ట్గా ఇది ఒక 15 minutes అయిపోతుందన్నా. అవునా, మళ్ళా ఒకసారి ఉపతి అయితే ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వాలి. శివ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది. సరే ఓకే. వినోద్ నా కొడక ఒరే నిద్రపోలేదురా, చూస్తున్నాను రా. డెవలపర్ బాబా నేనేమంటున్నానంటే నీకు అర్థమైతే చెప్పు బాబు, అర్థం కాకపోతే అడుగు, మొహమాట పడబాక సరేనా. ఒరే లేదు అర్థం అవుతుంది. అదే బాబు, అది నాకు తెలిసింది ఏదో, మనకు అంత నాలెడ్జ్ లేకపోయినా చెప్పేది ఏదో చెప్తాను. నాకు వచ్చినంత వరకు ఆ విధంగా చెప్పడమే నాకు తెలిసి ఎంత గొప్ప, మనం చెప్పరు ఎవరు మామూలుగా. అందుకని బాబు నీకు అర్థం కాకపోతే అడుగు, ఏముంది మనకాడ మొహమాట, తెలియకపోతే ఇంకోసారి చెప్పించుకుందాం అంతే కదా. లేదు ఒకవేళ నేను చెప్పే నీ కాన్సెప్ట్ అర్థం అవుతా ఉంటే మళ్ళీ నీ వీడియో చూడు, అర్థమైపోద్ది. అర్థం కాలేదంటే ఇప్పుడు అడిగితే మళ్ళీ చెప్తాను నేను. అర్థం అవుతుంది. అది బాబా, అది కోడింగ్ ఎలా వచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్పావు కదా, అది ఆలోచించాను అనమాట. మనకి ఇంతకుముందు కోడింగ్ రాలేదే, వీడు అదే యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని అప్పుడు చేయాలంటా ఉండవు కదా, అది ఆలోచిస్తా ఉండ. ఏం లేదు బాబా, అది చూడు ఇది అడ్మిన్. సో కోడింగ్ చేయాలంటే చూడు, దీన్ని క్లిక్ చేసి డెవలపర్ కన్సోల్లోకి వెళ్తే కోడింగ్ రాస్తావు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు నువ్వు, ఇది అది ఒకటే. కానీ ఏంటంటే ఇది సపరేట్ పేజ్కి వస్తుంది, నీకు వెనకాల అది ఏం కనపడాలా, నీకు అడ్మిన్ ఏం కనపడాలా, అది చూడాలంటే నువ్వు మినిమైజ్ చేసుకొని దీన్ని చూడాలా. మళ్ళీ నువ్వు దాంట్లోకి వెళ్ళాలంటే చూడు మళ్ళీ ఇట్లా పోవాలా, ఓపెన్ చేసుకోవాలి. లేకుండా డైరెక్ట్ లింక్ తో ఓపెన్ చేస్తాను. ఇక్కడ చేసుకున్న కోడింగ్ అడ్మిన్ లో కనబడదు కాబట్టి మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసుకొని దీంట్లో చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పెద్ద ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్
లేకుంటే యూఆర్ఎల్ని సేవ్ చేసుకుంటే కాపీ అయిపోయింది, ఇది ఇంటూ కొట్టేసి ఇక్కడ పేజ్లో దాని పక్కన ఫ్రెష్గా దాన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏదైనా నువ్వు కోడింగ్లో చేంజెస్ చేసావు, ఇక్కడ నువ్వు అడ్మిన్లో చూసుకుంటావు. అర్థమైందే? అర్థమైంది. సో అంతే బాబా, ఇది కోడింగ్. ఇది ఇన్బిల్డ్ కోడింగ్, ఇంతకు ముందు ఉండే కోడింగ్. ఇవన్నీ తీసేస్తే తీసేసా, ఈ మొత్తం నేను తీసేస్తున్నాను. ఇగో ఇది ఇట్లా ఉంటుంది మనకి. ఇప్పుడు నీ దాంట్లో కూడా ఈ విధంగా ఉంటుంది. నువ్వు కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలంటే చూడు, ఇక్కడ న్యూ, ఓపెన్ రిసోర్స్ మళ్ళీ యూజ్ అవుతాయి. న్యూ అని కొట్టగానే అపెక్స్ క్లాస్, అంటే మనం నువ్వు ఏ క్లాస్ అయితే క్రియేట్ చేస్తావో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇస్తావు బాబా. నేను మామూలుగా తెలుసు నీకు. హలో వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను నేను, డూప్లికేట్ నేమ్. ఇంకో బాబా ఓకే కొట్టంగానే చూడు, పబ్లిక్ క్లాస్ ఆటోమేటిక్ వచ్చేసింది హలో 12 అని. ఇది క్లాస్ నేమ్, ఇది మనకి పబ్లిక్ క్లాస్ నేమ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనుకో, ఇది అయిపోయింది, క్లోజ్ చేసేసావు, మళ్ళీ చూసుకోవాలన్నప్పుడు ఫైల్ ఓపెన్ కొట్టావు అనుకో, ఇక్కడ చూడు నువ్వు క్లాస్లో ఎన్ని అయితే క్రియేట్ చేస్తుంటావో ఆ క్లాస్ నేమ్తో ఉండే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దీంట్లో ఉంటుంది. హలో అని క్లిక్ చేశాను, హలో అని క్లిక్ చేసి ఇంకో చూడు ఆ క్లాస్ వచ్చేసింది. మళ్ళీ ఫైల్ అంటే నువ్వు ప్రాజెక్ట్ చేసేటప్పుడు దేంట్లో ఏది రాసినా తెలియదు కాబట్టి పర్టికులర్ ఇదిగో ఇది కొడుతున్నా మెథడ్ ఓవర్లోడింగ్ అని, అది వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఓపెన్లోకి వెళ్ళా, దీనిలో నేనేం చేయలేదు కాబట్టి హలో వరల్డ్ కొడుతున్నా. సో అది చూడు, ఇది వచ్చింది ఇది. అంటే నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తున్నావు ప్రోగ్రామ్స్ మొత్తం ఇట్లా వచ్చేస్తున్నావు ఓపెన్ కొడితే. ఆ ఓపెన్లో కూడా క్లాస్, ఇప్పుడు క్లాస్లో రాసే ప్రోగ్రామ్స్ కాబట్టి క్లాస్లో వచ్చాయి. నువ్వు ట్రిగ్గర్స్లో రాసినావు అనుకో ప్రోగ్రామ్స్, ఇక్కడ ట్రిగ్గర్లో రాసినవి వస్తాయి. పేజెస్లో రాస్తుంటే పేజెస్లో ఉంటుంది. కాంపోనెంట్స్ అంటే లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఐట్లో రాసినట్టు ఇక్కడ వస్తాయి. నువ్వు ఏ నేమ్తో అయితే రికార్డ్ క్రియేట్ చేస్తుంటావో ఆ రికార్డ్తో ఉండే ప్రోగ్రామ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి మనకి. అంటే ప్రోగ్రామ్స్ కదా, ఆ ప్రోగ్రామ్స్ యొక్క నేమ్స్ అనమాట. అర్థమే బావా? అర్థమైంది. సో ఇలా ఉంటుంది బావా. ఇంకా కోడింగ్ లెవెల్ అనేది నెక్స్ట్ రేపు ఏం చెప్తానంటే, ఒక క్లాస్ ఎట్లా డిక్లేర్ చేస్తా బావా, ఆ క్లాస్ ఎలా రాసుకోవాలా, ఆ క్లాస్లో మెథడ్స్ ఎలా ఉంటాయి, బేసిక్ కోడింగ్ బావా. రేపు నేను చెప్పే కోడింగ్ నువ్వు ఈవినింగ్కి అది ప్రాక్టీస్ చేసే విధంగా చెప్తా. ఓకేరా? ఓకేనా? బేసిక్ మొత్తం ఎంపతి. సరేనా? రేపా? రేపు మ్యాథ్స్ రేపు లేదు, ఈవినింగ్ ఏదైనా ఖాళీ ట్రై చేద్దాం. ఈవినింగ్ నీకు నెట్ ఉంటుందో లేదో రీఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది. అంతే. నేనేమంటే పోతే ఇప్పుడే చెప్పచ్చు, కానీ ఇప్పుడే చెప్తే వీడియో ఉన్నా కూడా మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే ఓకే నన్ను అర్థమైంది. నవీన్ లేకపోతే రేపు ఈవినింగ్ రేపే. సరే, మీకు రేపు ఎప్పుడు కంఫర్టబుల్ చెప్పారంటే మనం ఎంత ఒక 40 minutes ప్లాన్ చేద్దాం అంతే. రేపు ఈవినింగ్ చెప్పరా? సరేనా? రేపు ఈవినింగ్ అయినా చెప్పారు నవీన్, ఇబ్బంది ఏం లేదు. ఇందులో 5 videos అప్లోడ్ చేస్తాను నవీన్. చేస్తా బత్య, ఈరోజు చేస్తా. అది నిన్న నెట్ ఏదో స్లోగా ఉంది ఎక్కువ వాడే కంపెనీకి. ఈరోజు ఫ్రీ కాబట్టి చేసేస్తాను ఎండ్ ఆఫ్ ద డే లోపల. ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను బత్య. ఇది మీకు యూజే కదా, పెట్టమంటారు లేదా? పెట్టు. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తాను, ఇది పెట్టు. అది క్రెడెన్షియల్ ఎలా ఇవ్వాలనేది ఉంది కదా, ఈ వీడియో ఇమేజెస్ ఫస్ట్ ఇమేజ్ కావాలంటే ఈ రోజు మొత్తం ఈ వీడియోని ఒక 2-3 సార్లు చూడండి అంతే కదా. సో ఏంటి ఎలా ఉంది, సో ఆ డయాగ్రమెటిక్ మనం ఏం చెప్పాము, తర్వాత లోపల కోడింగ్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎలా ఓపెన్ చేయాలా, ఎలా ఇప్పుడు దీంట్లో ఉంది మనము ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని గబగబా కాపీ చేసుకొని అంటే ఇది ఆ రోజే నేర్చుకున్నాను. మళ్ళీ ఒకసారి పెట్టడము, అవి ఓపెన్ చేసుకోవడము, అట్లా కొన్ని ఈ వీడియోలో ఉండేది ఒక 2-3 సార్లు చూసి ప్రాక్టీస్ చేసిన బతియా. ఇది మామూలుగా ఓవర్వ్యూ, అంటే కోడింగ్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలా కొంచెము. ఒక కోడింగ్ బేసిక్ కోడింగ్ అనేది నేను చెప్తాను రేపు. అంటే ఒక క్లాస్ ఏంటి, ఒక క్లాస్ మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలా, ఒక క్లాస్ రాసి మెథడ్ కంపల్సరీ ఉండాలన్నమాట క్లాస్లో. ఓకేనా? ఆ మెథడ్లో మనము ఈ పారామీటర్స్ పాస్ చేసుకోవాలా. ఈ పారామీటర్స్ మనం ఎందుకు పాస్ చేస్తాము, సో ఈ వైడ్ ఏం చేస్తుంది, స్టాటిక్ ఏం చేస్తుంది, బేసిక్ నాలెడ్జ్ మొత్తం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. బేసిక్ నాలెడ్జ్ నేను రేపు షేర్ చేస్తాను మీకు. కొంచెం అంటే ఎక్కువ చెప్పిన అర్థం కదా కాబట్టి కొంచెం చెప్తాను. అవునులే, కోడింగ్ కదా కోడింగ్ కాబట్టి ఒకేసారి చెప్తే నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మీకు ఎక్కదు కదా మళ్ళీ.
అవునులే మనం ప్రాక్టీస్ ఒక చేస్తాను. ఎలా చేస్తున్నాం ఏంటి. సో ఉమ్, కాకపోతే ఇది అంటే ఓపెన్ చేయడం చెప్పాను, ఫైల్ చెప్పాను. మనం ఎలా డీబగ్ చూడాలా అంటే మనం అవుట్పుట్ చూడాలనుకో ఇక్కడ ఉమ్, ఉండకపోతే డీబగ్ ఉంది కదా, ఆ, ఆ, డీబగ్ క్లిక్ చేసి ఓపెన్ ఉమ్, ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ నోట్స్లో రాసుకో. ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో అంటే నువ్వు అవుట్పుట్ ఎక్కడ చూస్తావా అంటే ఉమ్, డీబగ్లో ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో చూస్తాము. దాన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ చూస్తాం ఉమ్, కంప్లీట్గా. చూడు చూడు ఎంటర్ అపెక్స్ కోడ్ అంటే ఇక్కడ మనం అవుట్పుట్ చూడాలి పతియా. ఓకే ఓకే ఇక్కడ చూడాలి అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ చూడాలా అంటే అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నువ్వు అవుట్పుట్ ఎక్కడ చూస్తావు కొంతమంది అడిగితే డీబగ్లోకి ఆహా, వెళ్ళి యారో మార్క్ పెట్టుకొని ఓపెన్ ఎగ్జిక్యూట్ ఉమ్, అనానమస్ విండో ఇది నువ్వు గుర్తుపెట్టేసుకోవాలి అనమాట. బట్ ఎక్కడ మనం ఉమ్, డీబగ్ చేస్తామంటే ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో చేస్తామని చెప్పాలన్నమాట. అది ఓపెన్ ఓకే. చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ నువ్వు ఇవ్వాలన్నమాట. ఆ యూఆర్ఎల్ ఎలా ఇస్తే నీకు అవుట్పుట్ వస్తుందని మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ కొడతాను. అదేనండి బేసిక్. రేపు దీని బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం బేసిక్ డిస్కషన్స్. చూడు అక్కడ ఎగ్జిక్యూట్ కొడతాను. ఎర్రర్స్ ఏదైనా ఉంటే ఈ విధంగా వస్తుంది. ఎర్రర్స్ లేకపోతే సక్సెస్ అయిపోతుంది. సో దాని లోపల ఎలా చూపిస్తాయి ఏందనేది మనము రేపు సెక్షన్లో చూద్దాం. సరేనండి. ఈ రికార్డ్ ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ మనం మాట్లాడదాం. రికార్డ్ కదా రికార్డ్ రికార్డ్ చాలు. అంటే మళ్ళీ